सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री वेंकटेशाय नमः। श्रीनिवासाय नमः। श्री गोविंदाय नमः। श्री वासुदेवाय नमः। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। नमो महद्भ्यो शुभ्यो गुरुभ्यो नमः। श्री वेंकटेशाय श्रीनिवासाय गोविंदाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते व्यासदेवाय। ఆ భగవానుడు వాసుదేవుడు. వసుదేవుడు కొడుకుగా అవతరించక ముందు కూడా వాసుదేవుడే, అంటే సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మయే వసుదేవుడు పుత్రుడుగా ఉద్భవించాడు లీలగా. ఆ స్వామి యొక్క లీలా వైభవాన్ని వర్ణించేది మహాభారతం. కానీ మహాభారతంలో ప్రధానమైన వస్తువు శ్రీకృష్ణుని యొక్క చరిత్ర. మహాభారతానికి కథానాయకుడు ఎవరు అనే ప్రశ్న వేస్తే వాసుదేవుడు అనేది సమాధానం. దాన్ని మనం రెండు వృక్షాలు చెప్పుకున్నాం. ప్రతినాయకుడు ధృతరాష్ట్రుడైతే ప్రధానమైన కథానాయకుడు వాసుదేవుడే. ఆ వాసుదేవుని ఆశ్రయించుకున్నటువంటి వారు పాండవులు. కనుక పాండవులు వాసుదేవుని ఆశ్రయించుకుని ఉన్నారు. ప్రధానంగా తనను ఆశ్రయించుకుని ధర్మ మార్గాన్ని అనుష్ఠించే వారు ఎవరున్నారో వారిని తాను రక్షిస్తానని స్వామి ప్రతిజ్ఞ పెట్టాడు. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడమే మహాభారతం యొక్క కథ. అదే మానవుడికి ప్రధానమైన అంశాలు రెండు: ధర్మాన్ని ఆచరించడం, దైవాన్ని ఆశ్రయించడం. ఈ రెండు ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ధర్మాన్ని ఆచరిస్తూ దైవాన్ని ఆశ్రయిస్తే ఆ జన్మ సార్థకం అవుతుంది. అంతేగాని ధర్మాచరణ పక్కకు పెట్టి కేవలం దైవాన్ని ఆశ్రయిస్తే స్వామి సంతోషించండి. స్వామి పాండవ పక్షపాతి ఎందుకు అయ్యాడు అంటే పాండవులు ధర్మమయ స్వరూపులు కనుక వారి పక్షం ఉన్నాడు. అది ఎటు ధర్మం ఉంటుందో అటు నేను ఉంటానని చెప్పిన వాడు శ్రీకృష్ణుడు. అందుకే ధర్మాన్ని అంటి పెట్టుకున్న వాళ్ళకి శత్రువులు ఎలాంటి ఆపదలు జరిగినా ఆపదలు సంపదలుగా ఎలా మారిపోతున్నాయంటే భగవద్భక్తులకి జరిగే ఆపదలు కూడా సంపదలుగానే పరిణమిస్తాయి అని మహాభారతంలో ప్రత్యంశం మనకి రుజువు చేస్తున్నది. మొత్తానికి ఇంద్రప్రస్థంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మను ఉద్దేశించి తన సర్వసమర్పణ భావాన్ని చెప్పాడు. దీన్ని బట్టి పాండవులు కృష్ణుడితో అనుబంధం ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అనన్య శరణాగతితో కూడినటువంటి ప్రపన్న భావంతో ధర్మనిష్ఠుడైన వాడు ధర్మరాజు. మిగిలిన నలుగురు కూడా ఆయనకి అభిన్నులే. ఇక అటుపై ఆ తల్లి కుంతీదేవి
మొదటి నుంచి కూడా కృష్ణ భక్తురాలే, పైగా కృష్ణుడు తనను అడుగడుగునా అనుగ్రహిస్తున్నాడని స్పృహ కలిగినటువంటి భక్తురాలు అని నేను అంశములను బట్టి మనకు తెలిసింది. అటుపై ఒకసారి కృష్ణార్జునులు యమునా తీరానికి విహారానికి వెళుతూ అక్కడున్న అరణ్యంలో ప్రవేశించారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి ఆజ్ఞతో అగ్నిదేవుడు అక్కడ ఉన్నటువంటి ఖాండవ వనాన్ని దహనం చేయడానికి అనుమతి కోరితే కృష్ణార్జునులు అనుమతించారు. అప్పుడు ఖాండవ వన దహనం జరిగింది. ఇక్కడ ఒక లోతైన ఒక అంశం ఉన్నది. అనేక యజ్ఞముల యందు ఉన్నటువంటి నేతిని తాగగా నాకు కొంచెం ఉదరంలో ఇబ్బంది వచ్చింది, కాబట్టి నేను అగ్ని అరణ్యాన్ని మొత్తం భక్షిస్తాను కోరింది. అప్పుడు సరే అని కృష్ణార్జునులు సమ్మతించారు. ఇది ఒక రమ్యమైనటువంటి వృత్తాంతం. కానీ ఇందులో ఒక కథాపరమైనటువంటి సంకేతం ఏమిటి అంటే, యజ్ఞముల యందు నేతిని తాగడం వల్ల అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కర్మకాండలో యజ్ఞాగ్నిగా చెప్పబడేటువంటి భగవానుడైన అగ్నిదేవుడు జ్ఞానకాండలో జ్ఞానాగ్నిగా చెప్పబడతాడు. ఇప్పుడు ఆయన కర్మకాండ వల్ల వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించుకుని జ్ఞానస్వరూపుడుగా అవడానికి నరనారాయణ రూపులైన కృష్ణార్జునుల యొక్క అనుమతిని తీసుకున్నాడు అనేది లోపల సంకేతమైనటువంటి అర్థం ఇందులో విశేషంగా. మొత్తానికి ఖాండవ దహనం కృష్ణార్జునుల యొక్క అనుమతితో, వాళ్ళ అనుగ్రహంతో అగ్నిదేవుడు చేశాడు. ఆ సమయంలో అగ్నిదేవుడు కొన్ని ప్రత్యేకమైన కానుకలు కృష్ణార్జునుడికి సమర్పించుకున్నాడు. దీన్ని బట్టి కృష్ణార్జునులు భూమి యందు మానవుల వలె సంచరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నారాయణ స్వరూపాలు అనేటువంటి స్పృహ మనకు అడుగడుగునా కలగడానికి కథలు దోహదపడుతూ ఉంటాయి. కృష్ణ పరమాత్మ అవతారణ విశేషం ఏంటంటే, రాముడు 100% నారాయణుడు అయినప్పటికీ కూడా 100% మానవుడుగానే సంచరించాడు. కృష్ణ పరమాత్మ మానవుడిగా అవతరించి మానవ ధర్మాలు పాటిస్తూ మానవునికి ఆదర్శములు చెప్తూ చేస్తూ ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైన పరమాత్మగానే తనను ప్రకటించాడు. కృష్ణావతారం యొక్క ప్రత్యేకత అది. ఎందుకంటే ఆ పూర్వంలో ఉన్న 2 అవతారాల్లో ఉన్నటువంటి షరతులు నిబంధనలు కృష్ణావతారానికి లేవు. మొట్టమొదటి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి సమయంలో పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, ఇంట కాదు, బయట కాదు, ఇన్ని నిబంధనలు ఉండేవి హిరణ్యకశిపుడికి. వాడి లోబడి వచ్చాడు నరసింహస్వామి. అదేవిధంగా నరమృగ రూపంతోనే వచ్చాడు వరాహస్వామి కూడా. అదేవిధంగా నరుడి చేతుల్లో పర్వాలేదు, వానరుల చేతుల్లో పర్వాలేదు అని మనం పక్కన పెట్టడం వల్ల నారాయణుడు నర రూపంలోనే రావాల్సి వచ్చింది రాముడిని సంహరించడానికి. మరి రామకథలో ఆయన నరుడి వలె ప్రవర్తిస్తాడు. కానీ కృష్ణావతారానికి వచ్చేటప్పటికల్లా శిశుపాల దంతభక్తుడు అనబడే జై విజయుల యొక్క 3వ జన్మలో ఇదివరకు జన్మన్న తపస్సు వాళ్ళిద్దరికీ లేదు. ఇది కూడా గమనించవలసిన ఒక అంశం. రెండవది, కృష్ణుడు శిశుపాల దంతభక్తుల సంహారం కోసమే పుట్టాడు అని ఎవ్వరికి అనిపించింది. ఇదంతా ఆలోచించండి. నరసింహస్వామి అంటే హిరణ్యకశిపు సంహారం కోసం, వరాహస్వామి అంటే హిరణ్యాక్ష సంహారం కోసం, రామచంద్రమూర్తి అంటే రావణ కుంభకర్ణ సంహారం కోసం. మీరు కృష్ణావతారం ఎందుకు? శిశుపాల దంతభక్తులు ఎవరికీ గుర్తురారు. దీన్ని బట్టి కృష్ణావతారం యొక్క విస్తారం ఎంత, లోతు ఎంతో అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ మానవుడిగా ప్రవర్తిస్తూనే తన యొక్క పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తుంటాడు. అదే కృష్ణావతారాన్ని పరిపూర్ణ అవతారం అనడానికి కారణం ఏంటంటే, పరమాత్మ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన అవతారం కృష్ణావతారం. అంతేకాదు, ఎవరికి ఆఖరి జన్మో వారు కృష్ణుడిని ఆశ్రయిస్తారు. కృష్ణుడిని ఆశ్రయించిన వారికి అది ఆఖరి జన్మ అని కూడా చెప్పవచ్చు. అది కృష్ణావతారంలో అందరికీ ఆఖరి జన్మలే. ముక్తినిచ్చే అవతారం కనుక ముకుందావతారం అని కూడా పేరు. అలాంటి కృష్ణుని ఆశ్రయించినటువంటి వారిలో పాండవులు ప్రధానంగా వారు కనబడుతున్నారు. వాళ్ళ సంస్కారం ఉన్నటువంటివి, వాళ్ళ కర్మనిష్టే దైవాన్ని ఆశ్రయించేటట్లు చేసింది. మొత్తానికి కృష్ణార్జునుల యొక్క దివ్యత్వం ఇక్కడ కనబడుతుంది. అగ్నిదేవుడు వెంటనే వరుణదేవుడు కూడా పిలిచి వీరికి అద్భుతమైన ఆయుధాలు సమకూర్చాలి మనం అని చెప్పి వారు కొన్ని ఆయుధాలు అర్జునుడికి ఇచ్చారు. ఇక్కడ వరుణుడికి చెప్పగానే వరుణుడు కూడా అగ్నిదేవుడితో సమ్మతిస్తూ సోముని పిలిచి, సోముడనబడే దేవతని పిలిచి ధనస్సు, అక్షయ తూణీరం, ఒక రథం అర్జునుడికి కానుక ఇచ్చారు. ఇది దివ్యము. దివ్యము అంటే అలౌకికం అని అర్థం. ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు, ఆ ధనస్సు పేరే గాంధీవం. అటుపై అక్షయ తూణీరం, అమ్ములు పొందిన బాణములు అకుంఠితంగా వస్తూనే ఉంటాయి. అలా ఒక దివ్యమైన రథం. అది ఎంత కాంతివంతము అంటే దానిపై ఒక పతాకం రెపరెపలాడుతూ ఉంటుంది, సువర్ణ కాంతులతో తేజరిల్లుతూ ఉంటుంది. దాని చుట్టూ దేవతా శక్తులు రక్షణగా ఉంటాయి. అటువంటి దివ్య రథం అర్జునుడు ఈ రథమే ఉపయోగించుకున్నాడు చివరి వరకు కూడా. అటువంటి దివ్య రథం రెపరెపలాడుతున్న పతాకం మీద సాక్షాత్ ఆంజనేయ స్వామి వారు కూర్చుని ఉన్నారు.
ఒక చక్రాన్ని కృష్ణుడికి సమర్పణ చేశాడు. అది అగ్నిదేవుడి సొంతం కాదండి, విష్ణువుది. ఈ అవతారంలో విష్ణువు యొక్క చక్రం అగ్ని ద్వారా విష్ణువు కూడా కృష్ణుడు తీసుకున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ దివ్యమైన చక్రాన్ని కృష్ణ పరమాత్మకి సమర్పించుకున్నాడు అగ్నిదేవుడు. ఈ విధంగా కృష్ణుడి అర్జునుడు కూడా దివ్యమైనటువంటి ఉపాయనాలు అంటే కానుకలు పొందారు అగ్నిదేవుడి నుంచి, వరుణ్ నుంచి. ఇప్పుడు ఆ రథాన్ని కృష్ణార్జునులు అధిరోహించగానే అర్జునుడు గాంధీవం చేత పట్టాడు. అందులో ఒక్క ధనుస్సు 1,00,000 ధనుస్సులతో సమానమైనది. అది గాంధీవం యొక్క విశేష లక్షణం. అది ఎప్పటికీ పెరగదు. అలాంటి ధనుస్సుని అక్షయ తూణీరాన్ని ధరించినటువంటి వాడే కృష్ణ సహితుడై అనుమతించగానే అప్పుడు కాండవన దహనం జరిగింది. కాండవన దహన సమయంలో అనేక దుష్టశక్తులు కూడా దహింపబడ్డాయి, కొందరు రక్షింపబడ్డారు కూడా. అలా రక్షింపబడ్డ వారిలో మయుడు ఒకడు. ఆ మయుడు అర్జునుడి శరణ వేడాడు. అప్పుడు అర్జునుడు అభేదించాడు. కానీ అగ్నిభట్టారకుడు ఆ మయుణ్ణి కాల్చేయడానికి వచ్చినప్పుడు అగ్నికి సహకరిద్దామనుకున్నట్టు కృష్ణుడు. కానీ నన్ను శరణవేడిన మయుని నువ్వు రక్షించాలని కృష్ణుడితో మొరపెట్టుకున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అభయమిచ్చాడు, అగ్ని విడిచిపెట్టాడు. దానికి కృతజ్ఞతగా మయుడు నేనేదైనా మీకు హితకరమైనదో లేదా ఉపయోగకరమైనదో చేస్తాను, నాకు మీరేది కావాలో అడగండి అని అడిగాడు మయుడు అర్జునుడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు, ఎవరికైతే ప్రాణరక్షణ చేస్తామో వారి నుంచి ప్రతిగా ఏది పొందకూడదు. ఎన్ని ధర్మాలు చెప్తున్నాడు ఇక్కడ. ప్రాణాలు రక్షించి మళ్ళీ వాళ్ళ నుంచి ఎవరు పొందడమా, ఇది కూడదు అనగానే మీరు అలా భావించవద్దు. నేను లోకహితంగా మీకు పనికొచ్చేదైనా చెయ్యాలనుకున్నాను. పైగా మయుడు అసురుల శిల్పి, విశ్వకర్మ దేవతల శిల్పి, మయుడు అసురుల శిల్పి. ఇద్దరు కూడా శిల్పశాస్త్ర ప్రవీణుడు. అందులో నేనేదైనా మీకు చేయదలుచుకున్నాను. ఎందుకంటే విశ్వకర్మ మీకు గొప్ప రాజధాని నగరం నిర్మించాడు, నేనేదైనా చేస్తాను అంటే ఒక మాట అన్నాడు, మాకు ఏది మంచిదో తెలిసినవాడు కృష్ణుడు, ఆయన ఏం చెప్తే అది చెయ్యన్నాడు. ఇది కూడా పాండవుల వ్యక్తిత్వం తెలుసుకోవడానికి. కృష్ణ పరమాత్మ పక్కన ఉంటే మరొక కోరుకోవడం అంటే ఇక్కడ సర్వసమర్పణ భావం ఉన్నటువంటి భక్తుడు ఎలా ఉంటాడంటే అన్నీ తెలిసినవాడు ఆయన ఉంటే నాకేం కావాలి. అందుకే ఈ పాండవుల వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తూ ఉండాలి. ఇక్కడ మన జీవితం పాండవుల వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి కానీ ఉపయోగించుకుంటే కృష్ణుడు మనవాడు అవుతాడు. ఎటువంటి వ్యక్తిత్వం వారి దగ్గర ఉందో గమనించండి. ఇక్కడ ఒక ధర్మరాజు కానీ ఒక అర్జునుడు కానీ ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వాలు వారందరినీ కూడా. ఈ మాట అనగానే అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు, దేవత విశ్వకర్మ ఎలాంటి వాడు, అసురుడు నువ్వు అలాంటి వాడికి నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఈ ప్రావీణ్యం అంతా చూపించి ధర్మరాజుకి ఒక సభాభవనాన్ని నిర్మించి నేను ద్వారక నిర్మించమన్నప్పుడు విశ్వకర్మ చేసింది ఏంటంటే ఇంద్రసభ సుధర్మతో సమానమైనటువంటి సభను కట్టించారు. దాని పేరు కూడా సుధర్మ అని పేరు పెట్టుకున్నాం. అందులో అనేక లోకాల్లో ఉన్న విశేషమైన అంశములని పెట్టాడు. నువ్వు నీ ప్రావీణ్యం చూపించి ఆ దేవ దానవ శిల్పకళా రహస్యాలన్నింటితో నువ్వు ఒక సభాభవనాన్ని నిర్మించి ధర్మరాజు కానుకగా ఇవ్వు అని చెప్పాడు మహానుభావుడు శిక్ష పరమాత్మ. దానికి సమ్మతించాడు మయుడు. ఈ లోపల ఆ మయుడు స్వయంగా వెళ్ళి ధర్మరాజుతో విన్నవించుకుని నేను ఈ సభాభవనం నిర్మించి ఇస్తాను అని చెప్పగానే ధర్మరాజు సంతోషించాడు. దాని దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నా అది విశేషంగా జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు కైలాస పర్వతం దగ్గర, మైనాక పర్వతం దగ్గర అసురుల్లో గొప్పవాడి వృషపర్కుడు అనే రాజు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు బిందు సరోవర ప్రాంతంలో. అప్పుడు యాగశాలన్నీ నిర్మించినప్పుడు మయుడు. ఆ యజ్ఞం పూర్తయిపోయింది. అక్కడ నిర్మాణంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి నేను చేస్తాను ఈ సభాభవనాన్ని అని మాట ఇచ్చాడు. ఈ లోపల కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థం నుంచి తన ద్వారకకు వెళుతూ ఉంటే ఆయన సాగనంపుతున్నాడు ధర్మరాజు. ఆ సాగనంపై తీరుతుంది. కృష్ణ పరమాత్మ రథం చాలా దివ్యమైనది. కృష్ణుడు సంకల్ప మాత్రం చేతనే వైకుంఠం నుంచి సూర్యమండలం ద్వారా భూమికి వచ్చిన రథం అది. ఆ రథానికి శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహక అనే 4 అశ్వాలు ఉంటాయి. దారుకుడు అనేవాడి సారథి. ఈ సారథి అశ్వాలతో సహా ఆ రథం కృష్ణ పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే ఆనాడు మధురానగరంలో ఉన్నప్పుడు వచ్చినదే దివ్యరథం. అలాంటి ఆ దివ్యరథాన్ని కృష్ణ పరమాత్మ అధిరోహించి దారుకుడు నడపబోతుండగా ధర్మరాజు ఒక మాట అన్నాడు దారుకుడితో, నువ్వు కాసేపు వెనక్కి వెళ్ళి కూర్చో, నేను రథాన్ని నడుపుతాను అన్నాడు ధర్మరాజు. కృష్ణ పరమాత్మ కూర్చున్న తర్వాత ధర్మరాజు స్వయంగా రథం నడుపుతుంటే అర్జునుడు కూడా రథం ఎక్కి కృష్ణ పరమాత్మ ఒక వైపు నిలబడి విసరకరతో విసురుతూ ఉంటే వెనక వైపు నకులుడు, సహదేవుడు, ఋత్విక్కులు, పురజనులు ఆ రథం వెంట నడవడం మొదలుపెట్టారు. కృష్ణ పరమాత్మను సాగనంపినప్పుడు కూడా వారు ఎటువంటి భావాన్ని స్వామిపై ప్రకటించారని మనం
తెలుసుకోవడానికి సన్నివేశం చాలా బాగుంటుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ధర్మరాజు నమస్కరించి లేచి క్రిందికి వచ్చి వెనుతిరిగాడు. మళ్ళీ దారుడు సారథి స్థానంలో కూర్చొని రథం వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతూ ఉంటే ఆ పరివారం అంతా వెళుతున్న కృష్ణుని వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక మంచి మాట అంటున్నాడు వ్యాసుడు, మనోభిరనుజగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయా అతృప్త మనసామేవ దేశాన్ కేశవ దర్శనే క్షిప్రమంతర్దధే సౌరిహి చక్షుషాం ప్రియదర్శన అకామాయేవ పార్థాస్తే గోవిందగత మానసాః. కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ తనివి తీరడం లేదు. అతృప్త మనసా, ఇంకా తనివి తీరిన మనస్సుతో రథాన్ని చూస్తున్నారు. ఎంతవరకు అంటే కన్ను చూపు మేర దాటే వరకు, రథం కదిలే వరకు చూస్తూనే ఉన్నారు. పైగా ప్రియదర్శనుడైన గోవిందుడు అంటే ఎవరిని చూస్తే మనస్సంతా ప్రీతి చెందుతుందో వారి ప్రియదర్శనుడు అంటారు. కృష్ణుడు చూస్తే చాలు. ఇదే మాట అయోధ్యకాండలో వాల్మీకి వర్ణిస్తూ గొప్ప మాట చెప్తారు. ఇక్కడ చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం అన్నాడు. అక్కడ ప్రియదర్శనం అనే శబ్దం ఎలా వాడారో ఇక్కడ కృష్ణుడి గురించి కూడా ప్రియదర్శన అని వాడారు. విష్ణువు రాముడైనా కృష్ణుడైనా ప్రియదర్శనుడే. చూడగానే మనసు ప్రీతి భావం కలిగిస్తారు. ఆ వెళ్ళిపోతున్న కృష్ణుని చూస్తూ గోవింద గతమానసాః, గోవిందునితో పాటు వాడి మనస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే కృష్ణుని చూస్తూ ఉండడం ధ్యాన స్థితి, కృష్ణుడిలో మనస్సు నిలుపుకోవడం సమాధి స్థితి అంటారు. ఇది తెలుసుకోవాలి. కృష్ణుని వాళ్ళు చూడడం, వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ధ్యాన స్థితి. కృష్ణుడు వెళ్ళిపోయిన మనస్సు నిలిచిపోతారు కదా, అది సమాధి స్థితి. ఆ విధంగా ఉన్నటువంటి పరమ భాగవతోత్తములు పాండవులు. మొత్తాన్ని మైసభ నిర్మాణం జరిగినది. ఆ మైసభ సామాన్యమైనటువంటి అంశం కాదు, అత్యద్భుతమైనటువంటి అంశం. భూమి యందు అటువంటి సభ లేదు. అలాంటి సభ ప్రవేశం ఇత్యాదులన్నీ చాలా గొప్పగా యోగంగా జరిగాయి. ఆ సమయంలో మహర్షులు వచ్చారు, అదేవిధంగా అనేక మంది రాజనీయులు వచ్చారు. అప్పుడు వచ్చిన నారదులు వారికి ప్రత్యేకంగా సత్కారం చేశారు. మహానుభావుడైనటువంటి ధర్మరాజు ఆ నారదులు కూర్చున్నాక ఒక మాట అడిగాడు, మీరు లోక సంచారం, అనేక లోకాలు చూస్తుంటారు, అనేక లోకాల్లో అనేక సభలు ఉంటాయి కదా, ఈ సభతో సమానమైన సభలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ధర్మరాజు ఎవరు కుతూహలంతో. అప్పుడు ఆ మహానుభావుడు, భూమి యందు మాత్రం దీనితో సమానమైన సభ లేదు, కానీ అనేక లోకాల్లో అనేక సభలు ఉంటాయని చెప్తూ దివ్యలోకాల్లో ఉండే సభల గురించి కొన్ని అధ్యాయాల వర్ణన ఉంది ఇక్కడ. ఆ వర్ణంలో చెప్తూ యమలోకంలో ఉన్న సభ గురించి చెప్పాడు. యమలోకం అంటే మన పాపులు ఆక్రందనలు గుర్తొస్తే అవేం కావండి. యమలోకంలో అది వేరే విషయం. కోర్టు జైలు వేరుగా ఉంటాయి, తెలుసు కదా. ఇక్కడ యమలోకం నరకలోకం ఒకటి కాదు. నరకలోకం శిక్షల కోసం వేరే ఉంటుంది, యమలోకం వేరు. దాని మీద సంజీవనీపురం. కొన్ని పుణ్యాలు చేసినటువంటి వారు యమలోకానికి వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి ద్వారపతి ఉంటారు. ఇలా ఆ సభను వర్ణిస్తాడు. ఇలా చెప్తూ దివ్యలోకముల యందు నేటికి ఉన్నటువంటి నీ తండ్రి అయినటువంటి పాండురాజును చూశాను. పాండురాజు కోరుకున్నాడు. ఆనాడు ఏనాడో హరిశ్చంద్రుడు రాజసూయ యాగం చేశాడు. ఆ తర్వాత రాజసూయ యాగం చేసిన మహానుభావులు ఎవరు లేరు. అటువంటి రాజసూయ యాగం నా వంశంలో వాళ్ళు చేస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది అన్నాడు పాండురాజు. అది నీకు తెలియజేస్తున్నాను అన్నాడు నారదుడు. తండ్రి కోరిక తీర్చాలి అనుకున్నాడు ధర్మరాజు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని తాను ఏకఛత్రాధిపతి అవ్వాలనే ఉద్దేశంతో రాజసూయాగం చేయలేదే. పరమ ధార్మికుడు, జ్ఞాని, మోక్షకాంక్ష కలిగినవాడు, శ్రీకృష్ణుని యందు హృదయాన్ని అర్పించినటువంటి ధర్మరాజు తండ్రి ఆజ్ఞను అనుసరించి రాజసూయాన్ని చేయాలనుకుని, తండ్రి ఆజ్ఞ అయితే అయ్యింది కానీ నేను రాజసూయానికి అర్హుడినేనా అని అక్కడున్న మునులందరినీ అడిగాడండి. అది గమనించవలసిన అంశం. ఒక యాగం చేయడానికి అర్హత ఏంటంటే డబ్బు ఉండడం ఒకటే కాదు, తెలుసుకోవడం. అదేవిధంగా ఏదో కావాలని ఆశ ఉండడమే కాదు, అర్హత ఉండాలి, తెలుసుకోవడం. అదే ఆశ ఆస్తి సరిపోదు, అర్హత ఉండాలి. అర్హత నాకు ఉందా అని అడిగాడు. అర్హత ఉన్నవాళ్ళే రెండు ప్రశ్నలు వేస్తారేమో, ఎంత వినయంగా అడిగాడు. అప్పుడు మునులు చెప్తున్నారు, రాజసూయ యాగం చేయాలంటే మన అర్హతలు ఉండాలి ఆయన. అతడు ముఖ్యంగా సర్వజన ప్రియుడు కావాలి, అందరి చేత ప్రీతి పొందినటువంటి వాడే ఉండాలి. ధర్మరాజుకి అప్పటికే సర్వరాజన్యంలో ప్రీతి ఉన్నది, ఒక ఇంట్లో ఉన్నటువంటి దుర్యోధనుడికి తప్ప. కానీ అనేక మంది రాజన్యులు ప్రీతి కలిగినటువంటి వాడు, ద్వేషం అనేది లేనటువంటి వాడు. అటువంటి మహానుభావుడు ఇంత రాజన్యుల ప్రీతి ఉంది కనుక నువ్వు చేయగలవు. ఎందుకంటే రాజన్యులందరూ అంగీకరించారు నేను సామ్రాట్టుగా. సామ్రాట్టు కానివాడు రాజసూయాన్ని చేయలేదు. అది నువ్వు సామ్రాట్టు కావాలి అంటే సర్వ రాజన్యులు నీకు సామంతులై నువ్వు వాళ్ళకి సార్వభౌముడు కావాలంటే వాళ్ళందరూ అంగీకరించారు. అంగీకరించి రెండు విధాలు, సామధాన భేద ఇత్యాది ఉపాయాలతో పరాక్రమంతో కూడా దీన్ని సాధించవచ్చు. అవి సాధించడానికి సోదరులు ఉన్నారు,
ఎందుకంటే మరి మొండి వాళ్ళు దుర్మార్గులు అయినటువంటి వారిని మిగిలిన ఉపాయాలతో వశం చేయవచ్చు. దీనిలో ఒక ప్రణాళిక ఏంటంటే ప్రధానంగా ఒక ఏకఛత్రాధిపత్యంతో ఒక సుస్థిరమైన పాలన ఇవ్వాలనేటువంటి కృష్ణుడు ప్రణాళికలో భాగం. అటువంటి దివ్యమైనటువంటి యాగం జరగాలి అని చెప్పినప్పుడు సరే నేను సమ్మతించి, అయితే ఇది నేను చెయ్యాలి అంటే నాకు ప్రధానంగా మాకు నిజమైనటువంటి సలహాదారైనటువంటి వాడు మా శ్రేయోభిలాషి మా సర్వస్వమైన కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడు. అక్కడ కూడా అరగత వాళ్ళు చెప్పారు, ఇప్పుడు అనుమతి ఎవరికి కావాలంటే కృష్ణుడిది. దీన్ని బట్టి ప్రతిదీ కూడా కృష్ణార్పణ బుద్ధితో కృష్ణానుగ్రహంగా కృష్ణాజ్ఞగా భావించి చేస్తున్నాడు. యోగం అంటే ధర్మరాజు జీవితాన్ని పరిశీలిస్తే తెలిసిపోతుంది. నిరంతర భగవత్ స్పృహతో ధర్మాచరణ చేయడమే నిజమైన యోగం. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ భగవత్ స్పృహతో ధర్మాచరణ చేయాలి. మొదలంటారు భగవంతుడు ఏంటంటే నేను ధర్మం ఉన్నాను చాలు అంటాడు. సరిపోతుంది. ఇక్కడ ఇల్లు కడుతున్నాను కదా పునాది ఎందుకంటే అన్నట్టు అలా ఉంటుంది. ఇక్కడ పునాది లేకపోతే భగవం నిలవదు, భగవద్ అనుగ్రహం లేకపోతే ధర్మాలు నిలవదు. తెలుసుకోండి, ఎంత ధర్మాచరణ చేసినా భగవత్ స్పృహ ఉండాలి. అది భగవంతుడు అనేటువంటి భావన మీద ఆధారపడే ధర్మం అనే సౌధం నిర్మింపబడాలి. ఇక్కడ ఇది ప్రధానమైన అంశం. అందుకని కృష్ణుడే సర్వము అని చెప్పగానే అప్పటికప్పుడు సమర్థుడైన దూతని ద్వారకకి పంపారు. కృష్ణ పరమాత్మ సభకు ఇచ్చేశాడు. వెంటనే ఆ కృష్ణునికి నమస్కారం చేసి ధర్మాలను అంటున్నాడు, ఈ యాగం ఒకవేళ నేను చెయ్యాలని నువ్వు నిర్ణయిస్తే అది విజయవంతం చేయవలసినటువంటి వ్యక్తిని కూడా నువ్వే స్వామి, నీ వల్లనే అది జరగాలి. ఎందుకంటే సర్వ లోకాలలో నీకంటే ఉత్తమమైనటువంటి విషయం మరొకటి ఉండదు సుమా. ఈ మాట ఇక్కడ ధర్మరాజు చెప్పింది. కృష్ణుని కంటే ఉత్తమమైన విషయం మరొకటి లేదు. అది పురుషోత్తముడు అని పరమాత్మకి చెప్పబడ్డ పేరు కృష్ణుడి వద్ద అమర్థంగా సరిపోతుంది ఇక్కడ. అంతేకాదు నువ్వు చావు పుట్టుకులు లేనిటువంటి మహానుభావుడికి అన్నాడు. గొప్ప విషయం అంటే శాశ్వతమైన పరబ్రహ్మము నువ్వు, పైగా నువ్వు సర్వజ్ఞుడికి, అన్ని గ్రహించగలిగిన వాడు అని ప్రస్తుతించి నువ్వు ఏది చెప్తే అది చేస్తాము అనగానే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నువ్వు రాజస్వ యాగం చేయడానికి తగిన యోగ్యత కలవాడివే, నువ్వు ఆ యాగం చేయవచ్చు. కానీ రాజన్యులందరూ నీ వారై సామంతులు కావాలి అంటే ముందు ఇప్పుడు ఎలా ఉంది పాలనలు రాజులు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం పరిశీలన చేయాలి అంటూ కృష్ణుడు ఇక్కడ చెప్పినటువంటి ఒక అధ్యాయం చాలా అత్యద్భుతమైన అధ్యాయం. ఇది రాజనీతి. కృష్ణుడు రాజనీతి అది అధ్యయనం చేయవలసిన గొప్ప అంశం. ఇది తెలియదు కొంతమంది అంటారు, కృష్ణ పరమాత్మ బృందావనంలో అక్కడ ఉన్నప్పుడు ఆనందంగా అందరిని అనుగ్రహించాడు, తర్వాత రాజకీయాలు చేసేది. ఇప్పుడు క్షుద్ర భాషలో రాజకీయాలనే మాట అనరాదు కృష్ణుని పట్ల. తెలుసుకోండి, ఇక్కడ కృష్ణుడు రాజకీయాలు చేసేది అడిగి చెప్పాడు కాదు. కృష్ణుడు రాజనీతిని అనుసరించి ధర్మాన్ని నిలిపాడు. రాజనీతి ధర్మంలో భాగం. అది కృష్ణ పరమాత్మ రాజనీతి ఎలా ఉందో మనం పరిశీలించాలి. కృష్ణుడు రాజు కాడు, అది కూడా గమనించాలి. ఈజ్ నాట్ ఎ కింగ్, ఈజ్ కింగ్ మేకర్ అంటారు. ఆయన వల్ల రాజు తయారయ్యాడు, ఆయన రాజు కాడు. ఎందుకంటే యదువంశంలో ఒక కట్టడి ఉంది, అది యయాతి వల్ల ఏర్పడింది. యదువంశీకులైనటువంటి రాజులైనటువంటి యాదవులు పాలనార్హులు కాదు అని యయాతి పెట్టిన కట్టడి, వాళ్ళ పూర్వీకులైన యయాతి పెట్టినటువంటి కట్టడి. ఆ కట్టడిని అనుసరించి వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులు కాలేదు, రాజులు కాలేదు. కానీ రాజులతో బంధుత్వాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, కొనసాగింపులు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు పాలనాధికారం చేపట్టలేదు. కృష్ణుడు భగవంతుడైన సర్వరాజుగా ఆయన పదాక్రాంతుడైన ఆయన తన పరంపరాగతమైన నియమాన్ని పాటించాడు. అది కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఇక్కడ ఎంత గొప్పవాడైనా పరంపరకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో గ్రహించవలసిన అంశం. ఈ మాటనే గీతలో చెప్తాడు కృష్ణ పరమాత్మ, కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరై కృతం. ఇది గమనించుకోవాల్సిన అంశం అండి. మన పూర్వీకులపై మన గౌరవం ఉన్నప్పుడే మనం మన తర్వాత తరం చేత గౌరవం పొందగలం. ఇది ముఖ్యమైన అంశం. ఇది మర్చిపోయి మన పూర్వీకులు తాతలు ముత్తాతలు మూర్ఖులు అనుకుని వారు అనుసరించిన ధర్మాన్ని మనం తప్పి వేరే ధర్మాన్ని స్వీకరిస్తున్నాము అంటే అంతకంటే పాపం మనకు ఉండదు అని ప్రతి వారు గ్రహించవలసిన అవసరం. మన పూర్వీకులను అవమానించి మన పూర్వీకులు పూజించిన దేవుళ్ళని నిందించి అవి కాదని మనం కొత్త ధర్మాలకు వెళ్ళడం భ్రష్టత్వం అనిపించుకుంటుంది. గ్రహించండి, ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అంశం, అందరూ గుర్తించవలసిన అంశం. ఇది మతానికి సంబంధించిన అంశం కాదు, మానవత్వానికి సంబంధించిన అంశం, ధర్మానికి సంబంధించిన అంశం. కృష్ణ పరమాత్మ అంతటి వాడే తన యొక్క పూర్వీకులు అంత గౌరవించాడు. కానీ ఆ రోజుల్లో కృష్ణుడంటే మొత్తం భూఖండం అంతా కూడా ఒక అపారమైన గౌరవం ఉంది. ప్రఖ్యాతి చెందినటువంటి మహాపురుషుడు కృష్ణ పరమాత్మ. అందుకే అందరూ రాజులు కూడా రాజన్యంలో అప్పుడు ఉండేటువంటి భూమిని ఏ విధంగా భారతం వర్ణించిందో చెప్తే
కేవలం ప్రస్తుతం ఉన్న భారతదేశం సరిహద్దులే కాకుండా దీనికి అటు ఇటు ఏదైతే మనం క్రమక్రమంగా కోల్పోయామో అవన్నీ కలిపి అఖండ భారతంగా ఉండేది. ఇవి కాక ఇంకా దూరదేశాలైనటువంటి చైనా, పూనా, మ్లేచ్ఛ, ఇంకా యవన ఇత్యాది దేశాలు కూడా వర్ణించారు. అంటే దూరమైనటువంటి ఆ భూగోళ జ్ఞానం కూడా భారత కాలానికి ఉన్నది. అనేక భూఖండములతో భారత ఖండములకు అనేక రకాల రాజకీయ వాణిజ్య అనుబంధాలు ఉండేవి తెలుస్తుంది. అందుకే ఇది కొద్ది పరిమితి ప్రాంతంలో జరిగిన కథ కాదు భారత కథ. అఖండ భూమండలానికి సంబంధించిన ఒక విస్తారమైన కథ. ఈ కోణంతో భారతాన్ని చూడాలి. అలాగే కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆనాటి పాలనా వ్యవస్థని సంస్కరించాడనేది గమనించవలసిన ప్రధానమైన అంశం. ఆయన చూపించినటువంటి ఆ నైపుణ్యం మనం గమనించినట్లయితే ఇప్పుడు రాజనీతులు పాలనాపరమైన విషయాల్లో ఇలా అద్భుతమైన సూచనలు లభిస్తాయి. ఆయన చెప్తున్న అంశం ఏంటంటే, పరశురాముడు తాను కోపోద్రిక్తుడై చేసినటువంటి క్షత్రియ సంహారం వల్ల చాలా క్షత్రియ జాతి అంతరించింది. ఇప్పుడు ఇక్ష్వాకుడి ద్వారా, పురూరవుడి ద్వారా సుమారు 100 క్షత్రియ వంశాలు మాత్రం మిగిలి ఉన్నాయి. వారిలో యయాతి వారసుల్లో భోజవంశీయులు మొదలైన వారు ఉన్నారు. పైగా మరొకడున్నాడు జరాసంధుడు ఒక ఆయన. ఈ జరాసంధుడికి భయపడుతూ స్వతంత్ర శక్తి కలిగిన వారు కూడా ఆయన విధేయులు చాలా మంది ఉన్నారు. అతను సమ్రాట్ అనిపించుకోగలిగినటువంటి పరాక్రమవంతుడు. అతడు అక్కడ ఉన్నంత కాలం నువ్వు రాష్ట్రీయాలు చేయాలి, ఇది ప్రధానం. పైగా అతను కొన్ని ధార్మికుడైతే అతను మనం అనుమోదించవచ్చు. కానీ అతడు అధర్మపరుడు. అంటే ధర్మరాజుకు పట్టం కట్టబెట్టడం కోసం జరాసంధుడు సంహరించడం కాదు, జరాసంధుడు లోక కట్టబెట్టడం. ఎందుకంటే అతడు 86 మంది మహారాజుల్ని బంధించాడు. అది కూడా దేనికోసం అంటే అతడు ఏదో స్వార్థపరుడుగా యాగం చేయబోతున్నాడు. ఇది బాగా తెలుసుకోవాలి. యాగాలు చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు, కార్మికులు, తత్వవేత్తలు భ్రమించవద్దు. ఎందుకంటే యాగాలు చేసేవాళ్ళు స్వార్థపరత్వంతో, ఒక క్షుద్రమైనటువంటి స్వార్థంతో, వాళ్ళ గెలుపుల కోసమో మరొకటి నాశనం కోసమో యాగాలు చేసేవాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు కాదు, కార్మికులు కాదు, యోగులు కాదు, యతులు కాదు. అదేమో అని మనం భ్రమించరాదు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కడు వాడి స్వార్థం కోసం ఒక్కొక్క పని చేస్తాడండి. భౌతికమైన ప్రయత్నాలు చేస్తారు, దైవికమైన ప్రయత్నాలు చేస్తారు. భౌతిక ప్రయత్నాలతో ఎలాగైనా ధనాన్నో, ఆస్తినో, పదవినో, కీర్తినో పొందాలని ప్రయత్నాలు చేస్తారు. అవి సహకరించకపోతే దైవికమైన ప్రయత్నాలు చేస్తారు. అంత మాత్రం చేత ధార్మికులు అనడానికి లేదు. అది దైవ విశ్వాసం ఉన్నవాళ్ళందరూ, స్వార్థం కోసం క్రతువులు చేసే వాళ్ళందరూ ధార్మికులు, తాత్వికులు అనడానికి లేదు. ఎవరి యొక్క క్రతువులో నిస్వార్థం ఉంటుందో, ఎవరి యొక్క క్రతువులో ధర్మబద్ధమైన కోరుకుంటుందో, ఎవరి యొక్క క్రతువులో లోకక్షేమం అనే కాంక్ష ఉంటుందో వారి క్రతువు సత్కర్మ, వారి క్రతువు భగవద్ప్రీతికరం అవుతుంది. అలాంటి క్రతువులు భారతదేశంలో జరగాలని ప్రార్థన చేసుకుంటాం. వ్యక్తుల స్వార్థాల కోసమో, పరస్పర రాగద్వేషాల కోసమో క్రతువులు జరగరాదు. అలాంటి రాగద్వేషాలతో క్రతువులు చేస్తున్నాడు జరాసంధుడు. ఆ జరాసంధుడు అటువంటి వాడు అటువంటి క్రతువులు చేస్తున్నాడు. పైగా 86 మంది రాజుల్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగిన బంధించాడు. ఎందుకంటే ఒక 100 పూర్తవగానే ఆ క్రతువుకు బలిస్తానని వాడు నిర్ణయించుకున్నాడు. అటువంటి దుర్మార్గుడు వాడు. కృష్ణ పరమాత్మ ఎవరిని ఎందుకు సంహరించాడంటే ఆ ధర్మ శిక్షణ చేయడానికి అవతరించిన వాడు, ధర్మ ప్రతిష్టాపనకు వచ్చిన వాడు కృష్ణ పరమాత్మ. ఆయన వ్యూహమే ఒక సుదర్శనం. ఇది ఆలోచించవలసిన అంశం. అటువంటి మహానుభావుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆ జరాసంధుడు సామాన్యుడు కాడు. అతడు కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఎంత దుర్మార్గుడికైనా కొన్ని సుగుణాలు ఉంటాయండి. అంత సుగుణాలు మాకున్నంత మాత్రం చేత కొన్ని హీరో చెయ్యరాదు, ఇది తెలుసుకోవాలి. అందుకే కొంతమందికి ప్రతి నాయకులైన దుర్మార్గులు కూడా నాయకులేమో అనిపించి వాళ్ళని నాయకులుగా పెట్టి చిత్రాలు, కథలు, నాటకాలు చేస్తుంటారే, అటువంటి వారిలో శిశుపాలాంశ ఉంటుందని మనం తెలుసుకోవాలి. అది ప్రమాదకరం. ఎందుకంటే ఏ మనిషి పోత పోసినట్టు దుర్మార్గుడు కాదు, పోత పోసినట్టు సన్మార్గుడు కాదు. వ్యక్తులు తయారు చేసిన పాత్రలు అయితే దుర్మార్గ పాత్రలు దుర్మార్గంగానే ఉంటాయి, ఉత్తమ పాత్రలు ఉత్తమంగానే ఉంటాయి. కానీ సృష్టిలో వ్యక్తులు లోకానికి కంటకులైన కొన్ని సులక్షణాలు ఉంటాయి. అది గమనించవలసింది భారతం చదివేటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ కల్పిత పాత్రలు కావు కనుక ఏ లక్షణాలే. కృష్ణుడు గొప్పతనం ఏంటంటే ఆయన స్వపర అని ఉండవు కనుక అతని దగ్గర ఉన్న గొప్ప గుణాలు కూడా చెప్పేస్తున్నాడు మహాత్ముడు. జరాసంధుడి దగ్గర కొన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. అవేంటంటే ఆర్తత్రాణ పరాయి, అపారమైన బలవంతుడు, యుద్ధాశక్తి ఉన్నవాడు, అతిథుల పట్ల ప్రేమ ఉన్నవాడు, మంచి కీర్తి కూడా ఉంది, ప్రజాభిమానం కలవాడు, తాను పాలించే ప్రజల అభిమానం ఆయనకున్నది. అదేవిధంగా వేదవేత్తల పట్ల భక్తి కలవాడు,
ఇలాంటి సురక్షణలు కొన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఏ లాభం? ఇదిగో ఇటువంటి లోక కట్టకతో ఉంది. సామ్రాట్యవాదైనటువంటి కోరికతో ఎంతో మందిని బలి చేయడానికి కూడా సిద్ధమై ఉన్నాడు. అతడి అడ్డు తొలగితే గాని నువ్వు రాష్ట్రీయాలు చేయలేవు. కనుక ముందు ఆ పని చేయాలి. అది చేయడానికి నేను భీమార్జున సహాయం తీసుకుంటాను అంటూ ముగ్గురు ప్రచ్ఛన్న వేషాలతో వెళ్ళి ఆ తర్వాత జరాసంధుడితో కలవడం. జరాసంధుడితో కృష్ణుడు ఆడే మాటలు చాలా బాగుంటాయి. ప్రవేశించేటప్పుడు విప్రవేశాలతో వెళ్ళారు కానీ వాళ్ళు గమ్మ యుద్ధం చేయలేదు. స్పష్టంగా తామెవరో చెప్పారు. అక్కడ కృష్ణుడు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా వివరిస్తారంటే, నాయన నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. నువ్వు శివుని ఉద్దేశించి ఆరాధన చేస్తున్నావు. సర్వ జగత్తుకి ప్రభువుని ఈశ్వరుని సాత్వికమైన మార్గంతో ఆరాధించు. లోకక్షేమం కోసం ప్రవర్తించు. బుద్ధిమంతుడివే. అలా కాకుండా నువ్వు భయంకరమైన తామస మార్గంలో ఆరాధిస్తున్నావు. ఇది కూడదు సుమా అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ స్వార్థపరుడై తామస మార్గంలో రాగద్వేషాలతో భగవంతుడిని ఆరాధించవద్దు అని బోధించాడు. తెలుసుకోండి, ఇది కృష్ణుడి గీత భగవద్గీతే కాదు, ఆయన ప్రతి కదలికలో మనకు ఉపదేశం పొందాలి. కృష్ణుడు చెప్పిన అద్భుతమైన బోధ అది. ఈ విధంగా చెప్పిన జరాసంధుడు వెళ్ళలేదు. ఆ తర్వాత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఉపాయంతో భీమసేనుడు జరాసంధుని సంహరించాడు. ఇందులో కృష్ణుడు మాయేం లేదండి. ఇక్కడ ఎవడు ఎలా చావాలో ఒక పద్ధతి ఉంటూ ఉంటే ఆ పద్ధతిని అనుసరించే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ వాడికి జలచేత సంధింపబడ్డవాడు జరాసంధుడు. వాడి కథ అటువంటి వాడు చీల్చితే మళ్ళీ అటుక్కుపోతూ ఉంటాడు. వాడి చావులోనే ఒక తిరకాసు ఉంటుంది. ఎవడి చావులో ఒక తిరకాసు ఉంటుందో వాడిని చంపడానికి ఒక తిరకాసు ఉపయోగించాలి. ఇది ధర్మం తెలియాలి ఇక్కడ. అందుకని వాడు ఎంత తీసినా అతుక్కుపోతూ ఉన్నవాడిని అలాగే చంపుతామని ఎక్కడ ఉండదండి. దానికి తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే వాడు సర్వసాధారణమైనటువంటి నియమాలతో ఉన్నట్లయితే ఆ నియమాలతో కొట్టచ్చు. వాడు సర్వసాధారణ నియమంతో లేదు, ఒక అసాధారణమైన పద్ధతులు ఉన్నాడు కనుక వాడికి కొంచెం సాధారణ నియమాలని అటు తప్పించి చేయాలి. కృష్ణ పరమాత్మ యొక్క ప్రవర్తనలో ఎక్కడ కూడా అవతార పూర్ణంగా మీరు పరిశీలించినా ఇసుక రేణువంత కూడా అధర్మం ఉండదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుల్లో కానీ రాముల్లో కానీ స్థూల దృష్టికి అధర్మంలా కనబడితే శాస్త్ర దృష్టితో పరిశీలించాలి. ఇక్కడ స్థూల దృష్టి శాస్త్ర దృష్టి అని ఉంటుంది. స్థూల దృష్టికి బోల్డ్గా చూస్తే అధర్మంలా కనబడుతుంది. మనకు అనేక తార్కాణాలు నేటి కాలంలో కూడా చూడవచ్చు. ఒకనొక లక్ష్యం కోసం, దేశ క్షేమం కోసం నిర్ణయం తీసుకుంటే కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారు అంటే, ఈ దేశ క్షేమానికి కాదు మాకు ప్రమాదకరమైన మరో రంగు పులుపుతున్నారు. ఇలాంటివి ఉంటాయే ధర్మానికి అధర్మకు పొరపడం. అది ఎప్పుడు ఉంటాయండి. ధర్మవేత్తలు కూడా అధర్మంగా చూపించడం. అందుకే నేటికి పాండవుల పట్ల, రాముని పట్ల, కృష్ణుని పట్ల అధర్మం అనేటువంటి పాపలు ఉంటారు. లోకంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఖండించడం కోసం పుణ్యాత్ములు మరింత జ్ఞానం మనం చెప్తూ ఉంటారు. కనుక రెండు ప్రవహిస్తూ ఉంటే మంచిది. ఇక్కడ శూర్పణఖ వారసులు విషవృక్షం అంటూ ఉంటే వాల్మీకి వారసులు కల్పవృక్షం అంటూనే ఉంటారు. రెండు ప్రవహిస్తూ ఉండాలి. ఏం చేస్తాం? వారిని ఖండించే నెపంతో మరింత గొప్పగా పరిశీలిస్తాం శాస్త్రాన్ని. అందుకే బయటికి అధర్మంలా కనబడుతూ లోపల ఏమాత్రం అధర్మం లేని దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. అందుకే ధర్మము ధర్మ సూక్ష్మం రెండు అంశములు ఉంటాయి. అందరికీ ధర్మంగా కనబడే ధర్మం, కానీ సామాన్యునికి అధర్మంలా కనబడుతున్నా ఆలోచిస్తే అది ధర్మమే అని తేలే అంశములకు ధర్మ సూక్ష్మం అని పేరు. ధర్మం అంటే ఏమిటి, ధర్మ సూక్ష్మం అంటే ఏమిటో తెలియాలి. అలా ధర్మ సూక్ష్మములు కృష్ణ పరమాత్మ ప్రయోగించాడే తప్ప కపటోపాయాలు ఎక్కడా చూపించలేదు. ఇది కూడా పరిశీలించవలసిన అంశం. అది ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ అటువంటి అంశాన్ని చూపించాడు. ఎప్పుడైతే ఈ విధంగా జరాసంధుని వధై 86 మంది రాజులను విడిపించాడు. ఒకటే నీతి ఎప్పుడు సమూహ క్షేమం కోసం ఆ క్షేమాన్ని దెబ్బతీసే దుర్మార్గుడిని సంహరించడం పాలనా ధర్మం ప్రకారం ధర్మం. ఇది తెలుసుకోవాల్సి ఇక్కడ. ఎప్పుడైనా ఏనాటికైనా ఏ సమాజంలోనైనా ఏ నాగరిక సభ్య సమాజంలోనైనా ఇదే నీతి. ఎవడైతే మంది క్షేమాన్ని దెబ్బతీస్తాడో వాడిని శిక్షించాలి అంతే. ఇక్కడ 86 మంది రాజులు విడిపించాడు కృష్ణ పరమాత్మ. ఆ 86 మంది రాజుల్ని మీ యొక్క సుస్థితికి మీరు వెళ్ళండి అంటే వాడు గొప్ప మాట అన్నారు. అన్నీ పరిశీలించేసి మాకు తెలిసింది అయ్యా కృష్ణ వైరాగ్యం కలిగిందట. ఎందుకంటే లోకాన్ని పరిశీలిస్తే బుద్ధిమంతులు వైరాగ్యం కలుగుతుంది. ఎవరికి? బుద్ధిమంతులకి. కొందరికి అందరికీ కలుగుతుంది. ఏం చేస్తాం? బుద్ధిమంతులు కలుగుతుంది. దీన్ని వివేక జనిత వైరాగ్యం అంటారు.
ఆ వైరాగ్యం కలిగింది. ఈ పదవులు, పాలనలు, భోగాలు ఎంతసేపు అయ్యా, ఇవన్నీ ప్రమాద భూషితములు కనుక మేము ఇంకా ఏ రాజ్యపాలన చేయము, యోగ మార్గంలోకి వెళ్ళి అంతర్ముఖ విచారంతో వేదాంత నిష్ఠలోకి వెళ్ళిపోతాం, నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతాం అన్నారు. వీలు లేదని చెప్పాడు కృష్ణ పరమాత్మ. గొప్ప విషయం చూడండి, నీకు వివేక వైరాగ్యాలు కలిగితే నిష్కామంగా రాజ్యపాలన చేయి. వివేక వైరాగ్యాలు కలగలేదనుకో ధర్మబద్ధమైన కామంలో రాజ్యపాలన చేయి. ఇదేనండి మొత్తం భగవద్గీత సారం. వివేక వైరాగ్యాలు కలిగాయని చెప్పి వేదాంత విచారణ చేస్తున్నానని చెప్పి కర్మ నుంచి పలాయనం కూడదు. కర్మ నుంచి పలాయనం అయితే యుద్ధం మొదలు వెళ్ళిపోతానన్న అర్జునుడిని కూర్చోబెట్టి వేదాంతం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కర్మ చేయించడం కోసమే. కనుక వేదాంత శాస్త్రం కర్మరంగాన్ని విడిచిపెట్టి రిటైర్ అయిన వారి కోసం కాదు, కర్మ మార్గంలో అడుగు పెడుతున్న వారి కోసం, అది యువత కోసం, మానవుల కోసం వేదాంతం. ఎందుకంటే అటువంటి వేదాంత విచారణ ఉన్నవాడు సుఖదుఖాలకు పొంగిపోకుండా నిబ్బరమైన ప్రళయంతో తన కర్తవ్యాన్ని సుస్థిరంగా చేస్తాడు. అందుకే మీకు నిజంగా వైరాగ్యం కలిగితే మీ బాధ్యత మీరు పాటించండి. ధర్మరక్షణ మీ యొక్క బాధ్యత. కనుక మీరు తిరిగి వెళ్ళి మీ రాజ్యాన్ని స్వీకరించి ధర్మబద్ధంగా పాలించండి. ఆ 86 మంది రాజులు కూడా ఇప్పుడు తమ రాజ్యాలతో సహా ధర్మరాజు విధేయులయ్యారు. కృష్ణ పరమాత్మ వేసిన ప్రణాళికతో. అదేవిధంగా జరాసంధుని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారిలో చాలా పరివర్తన కలిగి వారందరూ కూడా ధర్మాల యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. మొత్తానికి ఒక పెద్ద ప్రణాళిక. విషయం చాలా విస్తారంగా ఉంది కనుక కొన్ని అంశాలను క్లుప్తంగా చెప్పుకుంటున్నాం, కొన్ని అంశాలను మనం విస్తరిస్తున్నాం. అది భారతంలో భాగవతం కనుక భగవానుడిపైనే దృష్టి పెట్టి పెడుతూ ఉన్నామని మరొకసారి విన్నవించుకుంటూ అటుపై రాజసూయాగం అత్యద్భుతంగా జరిగింది. ఆ రాజసూయాగం ప్రారంభంలోనే ధర్మరాజు నమస్కారం చేస్తూ గొప్ప మాట ఉంటున్నాడు. కృష్ణ పరమాత్మను ఉద్దేశించి చూడండి, ఆయన చేసిన సంబోధనలో కృష్ణుడికి సంబంధించిన నామాలు, కృష్ణ నామాలు భారతంలో ఎన్నున్నాయంటే సహస్రాలుగా 10 సహస్రాలు వస్తాయేమో. ఎలా సంబోధిస్తున్నట్టే హే పురాణ పురుష మొదటిది, నారాయణ రెండవది, మూడవది ఋషి, వేదస్వరూప శ్రీకృష్ణ. మొత్తం ఇందులో చేసిన 5 సంబోధనలు కూడా భగవాన్ యొక్క సంపూర్ణమైన తత్వాన్ని మనకు అందిస్తున్నాయి. ఆయన పురాణ పురుషుడు అంటే అత్యంత ప్రాచీనమైన పురుషుడు, ఆయన విరాట్ పురుషుడు. అంతేకాదు నారాయణుడే ఋషి. ఋషి అంటే నరనారాయణులో నారాయణుడైన మహర్షి కనుక ఆయన ఋషి. పైగా ఋషి అనేది విష్ణువు నామమే. మహర్షి కపిలాచార్య మహర్షి అనే మాట వచ్చింది ఇక్కడ. ఋషి అంటే ద్రష్ట, సర్వమును దర్శించి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ కనుక ఋషి. అంతేకాదు వేదస్వరూప, ధర్మమైన వేదముని యొక్క స్వరూపం. ఆ తర్వాత శ్రీకృష్ణ. ఈ నామాలతో స్తుతించి, స్వామి నువ్వు మాకు ఇక్కడ శాసకుడుగా ఉన్నావు. ఎటువంటి నువ్వు అంటే ఎవరి దర్శనం విజ్ఞానవేత్తలకు కూడా దుర్లభమో అటువంటి కృష్ణుడు మావాడు. ఇది ధర్మరాజు అన్నమాట. అంటే ధర్మరాజు కృష్ణుడు అంటే ఏమిటో ఎంత బాగా తెలుసో మనకు తెలియాలి. ఇక్కడ కవి మావాడు అనేటటువంటి ఆత్మీయ భావంతో పాటు ఆయన తత్వం తెలిసిన వాడు ధర్మరాజు. కృష్ణ తత్వవేత్త ధర్మరాజు. అది ఎవరి దర్శనం విజ్ఞానవేత్తలకు కూడా దుర్లభమో అటువంటి వాడు. సమస్త స్థావర జంగమాలకు కూడా ఎవడు ఉత్పత్తి స్థానమో, ఆశ్రయ స్థానమో, లయస్థానమో అటువంటి వాడు. అంటే సృష్టి స్థితులైన కారణం లేని వాడు. ఏ పరమాత్మ భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా శాసకుడు వాడు. ఇది కృష్ణుని యొక్క స్వరూపం. ఇదే మనం చదువుకుంటున్న విష్ణు శాస్త్రంలో మొదటి వాక్యం, విష్ణు విష్ణు వషట్కార భూత భవ్య భవప్రభు. అక్కడ భూతకృత్ భావం ఆ నామముని ఇక్కడ ఇంకో భావంలో మనం చెప్తున్నాయి. అటువంటి కేశవ మా అందరికీ రక్షణ ప్రాకారాన్ని నువ్వు అన్నాడు కృష్ణుడి పట్ల. అంటే మమ్మల్ని రక్షించే పెట్టని కోటలు నువ్వు, ఆర్తత్రాణ పరాయుడు నువ్వు, శత్రు సంహారకుడు నువ్వు. సర్వ సంపదలు నీ వల్ల సమకూరే. ఇవాళ రాజన్యులందరూ నాకు అనుకూలమయ్యారు, దానికి తగ్గట్టు నీ యాగం చేయడానికి సిద్ధపడ్డాను అంటే అది నీ వల్లనే. హే వాసుదేవా నీకు నమస్కారము. ఆ నమస్కారం చేసి ధౌమ్యునితో సహా వ్యాస మహర్షితో సహా గోవిందుని ప్రార్థన చేస్తున్నాడు. త్వత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే ధనంచవగు వాష్ణేయ త్వత్ప్రసాదాత్ ఉపార్జితం. ఈ రోజు ఈ పృథ్వీ సంపద నాకు లభించింది నీ కారణం చేతనే. ఈ మాట పక్కన వ్యాసుని ఒక ధౌమ్యుడిని నిలబెట్టుకుని చెప్తున్నాడు ధర్మరాజు. ధౌమ్యుడు అంటే పాండవుడు పురోహితుడు. వ్యాసుడి గురించి చెప్పనక్కర్లేదు. వారు ఉభయుని దగ్గర పెట్టుకుని నమస్కారం చేసి ఒక మాట అన్నాడు. అసలు నిజానికి నువ్వే యజ్ఞం
దీక్ష స్వీకరించి యాగాన్ని చేయు. నేనేమిటయ్యా నీ వంటి వాడు ఉంటూ ఉంటే నేను ఈ యాగం చేయడం ఏంటి, నేను చేయను, నువ్వే యజ్ఞ దీక్ష వరించి యాగం చేయను ధర్మరాజు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే చక్రవర్తి కావడానికి అన్ని అర్హతలు నీ వద్ద ఉన్నాయి అని చెప్పగానే అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వి, నేను పాలనా అధికారం కలిగిన వాడిని కాదు, నేను నిన్ను నియమిస్తున్నాను, యజ్ఞ దీక్షను స్వీకరించు అని చెప్పాడు. కృష్ణుడి చేత నియమింపబడి స్వీకరిస్తున్నాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తథాస్తు అని దీవించిన తర్వాత ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు ఇవ్వాలో కృష్ణుని సలహా మీద నిర్వహిస్తున్నాడు మహానుభావుడైన ధర్మరాజు. రాజశ్రీ యాగంలో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకున్నారో గమనించారు. నేను ఒక మాట అనుకున్నాం, మనం భారతం ఒక్కొక్క ఘట్టం వింటూ ఉంటే కొన్ని క్రతువులు చేసే పుణ్యములు వస్తాయి. ఒకనొక వేద విజ్ఞాన శాస్త్రవేత్త మహాభారతాన్ని అధ్యయనం చేసి సుమారు ఒక 2-3 దశాబ్దాల క్రితం కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. సాధారణంగా వేదాది విజ్ఞానాలు చదివిన వారు రామాయణ భారతాలు పురాణాలు పరిశీలించారు. ఈ పరిశీలించిన వారు అది చూడరు. ఇవన్నీ చదివిన వాళ్ళు విజ్ఞాన శాస్త్రం చూడరు. విజ్ఞాన శాస్త్రం ఉన్న వాళ్ళు వీటిని చూడరు. కానీ వీటన్నింటినీ చూడగలిగితే అద్భుతమైన సమన్వయం మనకు కనబడుతుంది. ఇక్కడ ఆ సమన్వయ దృష్టితో గమనిస్తే అద్భుతాలు చాలా చాలా కనబడతాయి. వైదిక యజ్ఞాలు కానీ అర్థం చేసుకుంటే ఆ యజ్ఞంలో ఉన్న టెక్నాలజీ, ఆ యజ్ఞం చేసే విధానం, ఆ యజ్ఞంలో ఆరాధింపబడే దేవతలు, వాళ్ళకిచ్చే ద్రవ్యాలు, వాటిలో ఉన్న దీక్షలు, అక్కడ వాడే మంత్రాలు, ఇవన్నీ గమనించి కానీ మీరు భారతం చదివితే భారతం అంతా కొన్ని వందల యజ్ఞాలు పెట్టి రాదు. ఆఖరికి చిట్ట చివరికి జరిగే యుద్ధంలో వాళ్ళు ప్రయోగించే బాణముల సంఖ్య, అస్త్రముల సంఖ్య, ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే యజ్ఞముల్లో వాడబడే అనేక రకమైన క్రతు పారిభాష శబ్దాలు ఉన్నాయి. అది మహాభారతం అంతా యజ్ఞస్వరూపమే. అందుకే తదో జయముదీరయత్ అనే మాటలో జయ యజ అవుతుందన్నారు విశేషం. అది మహాభారతాన్ని పంచమ వేదం అనడానికి కారణం అంటే వేదం యజ్ఞస్వరూపం, యజ్ఞం యొక్క కథారూపమే మహాభారతం. ఆ కారణం చేతనే నేటికి భారతం గురించి ఎక్కడ ప్రస్తావన చేసినప్పటికీ కూడా ఆ దేశానికి క్షేమం కలుగుతుంది, అది విన్నవారికి క్షేమం కలుగుతుంది, అనేక గ్రహదోషాలు పోతున్నాయంటే మహాభారత గాథలో ప్రతి అంశంలో అటువంటి రహస్యమైనటువంటి యజ్ఞ సంకేతాలు దాగి ఉన్నాయి. అదే మహాభారతం వేదాంత శాస్త్రం, యజ్ఞ శాస్త్రం, యోగ శాస్త్రం, అనేక గ్రహదోషాలు పోగొట్టగలిగే అభీష్ట స్థితిని ఇవ్వగలిగేటువంటి ఉపాసనా శాస్త్రం, అన్నిటికీ మించి బ్రహ్మ విద్య. ఇది రహస్యాలు ఉంటాయి. అలాగే రాజశ్రీ యాగ ఘట్టం శ్రవణం చేసినా చాలా ధన్యమవుతాం. మనం సంపూర్ణంగా కాకపోయినా క్లుప్తంగా స్మరించుకుందాం. ఎందుకంటే మన కృష్ణుడే ప్రధానం. అదే కథాభాగాన్ని కృష్ణుడికి ఎంత మేరకు అవసరం అంతవరకు తెలుసుకుంటున్నాం. ఈ యాగంలో ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించారో చూశారు. ప్రధానంగా ప్రధాన ఋత్విక్కుగా వ్యాస భగవానుడు ఎంచుకోబడ్డాడు. ఆ శిష్యగణంతో సహా వచ్చారండి. ఆ శిష్యుడు సామాన్యులు కాదు. అటుపై ధనంజయ గోత్రానికి చెందిన విప్రోత్తములు సామగానం కోసం ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా ఉన్నాడు. వసు కుమారుడైన పైలుడు ధౌమ్యుడితో కలిసి హోతగా ఉన్నాడు. అలాగే అనేక మంది వేదవేత్తలు సప్తభక్తులుగా ఉన్నారు. ఆ యాగంలో ఎవరెవరు ఏ ఏ పాత్రలు నిర్వహించాలో వ్యాస భగవానుడు మొత్తం చూపించారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆయనే కదా. ఆ తర్వాత నకులుని హస్తినాపురానికి పంపించాడు ధర్మరాజు. ఎందుకంటే ధాతరాష్ట్రులందరినీ ఆహ్వానించడం కోసం. నకులుడు వెళ్ళి ఆహ్వానించగానే అందరూ తరలి వచ్చారండి. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, దుర్యోధనుడు ఇత్యాదులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ద్రోణాదులు కూడా వచ్చిన వారిలో భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులకు ధర్మరాజు పాదాభివందనం చేశాడు. పాదాభివందనం చేసి ఒక మాట అంటాడు, మీరందరూ ముందుండి నడిపించవలసినటువంటి క్రతువు ఇది అత్యంత వినయంగా చెప్పాడు. ఆపై అక్కడికి వచ్చిన వారికి భక్ష్యాలు, భోజ్యాలు వంటి వంట ఏర్పాట్లు, అంటే కావలసినవి అందించే ఏర్పాట్లు చూసే బాధ్యత దుశ్శాసనుడికి ఇచ్చాడు. ధర్మరాజు ఎప్పుడు అందరితో కలిసే పడుతుందా ఉంటున్నాడు మహానుభావుడు. అదేవిధంగా యాగం కోసం ఎవరెవరైతే వస్తున్నారో వేద పండితులు, విప్రోత్తములు, వాళ్ళకి తగిన మర్యాదలు చూడటానికి అశ్వత్థామని వినియోగించాడు. అదేవిధంగా అతిథులుగా వస్తున్న రాజుల్ని స్వాగతించే బాధ్యత సంజయుడికి అప్పగించాడు. ఎవరెవరికి ఏ బాధ్యతలు, ఇటువంటి మహాకార్యం చేసేటప్పుడు మేనేజ్మెంట్ లో ఎవరికి ఎలాంటివి ఇవ్వాలో తెలియాలి. ఇక్కడ ఆ విద్యలు, ఆ సంస్కారాలు తెలిసిన వారికి నన్ను నియమించాడు. అశ్వత్థామని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు, సంజీవుని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు. అదేవిధంగా యాగకాలంలో ఏది చెయ్యవచ్చో ఏది చెయ్యకూడదో నిర్దేశించే బాధ్యత భీష్మునికి, ద్రోణునికి అప్పగించాడు. ఎంచుకోవడం తీరు చూడండి ఇక్కడ. అదేవిధంగా బహుమతులుగా వచ్చినటువంటి స్వర్ణము, వజ్రము, వైఢూర్యము ఇవన్నీ స్వీకరించి ఒక చోట పెట్టి అతిథులు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ ఏ బహుమతులు ఇవ్వాలి, దానాలు ఇవ్వాలో చూసుకునే బాధ్యత కృపాచార్యుడికి ఇచ్చాడు.
ఆ తర్వాత అతిథులు వచ్చిన సంపదని ఎక్కడెక్కడికి చేర్చాలి, ఎలా భద్రపరచాలనే బాధ్యత దుర్యోధనుడికి ఇచ్చారండి. ఒకటి రామ్ సెలక్షన్. ఎందుకంటే వాడు అవన్నీ చూసి ఆకర్షపడ్డాడు, వాడికి ఇచ్చాడు కదా. కృష్ణుడిని మాత్రం నియమించలేకపోయారు, నువ్వు ఇది చెయ్యాలి అని. ఎందుకంటే కృష్ణుడే అందరికీ చెప్తున్నాడు. కృష్ణుడిని ఒకటి అడిగేట, స్వామి నువ్వు కూడా యాగంలో ఏదో చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది, నువ్వే తెచ్చుకుంటావు అన్నాడు. ఒకటే చెప్పాడు, చరణక్షాలని కృష్ణో బ్రాహ్మణానాం స్వయంభూత్. నేను బ్రాహ్మణులు వచ్చిన బ్రాహ్మణుల పాదాలు కడుగుతాను నాకు ఎంత గొప్ప భావం ఉంది. అంటే కుచేరుడు కాళ్ళు కూడా కడిగాడు మహానుభావుడు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 4 పాదాలు కడగడం భాగవతంలో మనకు కనబడతాయి. దీని భావం ఏంటంటే, అరే నిన్న కాక మొన్నటి వరకు మనం ఒకటితో కలిసి తెగ తాగిన వాడు ఇవాళ ఒక్కసారి మాలేసుకుని దీక్ష చేసేను అనగానే ఆ 40 రోజులు స్వామి స్వామి ఉండి దండం పెడతాడే. బ్రతుకులో ఉపనయన సంస్కారం నుంచి అనునిత్యం కూడా దీక్షగా నియమంగా బ్రతికే మహానుభావుడు ఎంత వందనీయుడో ఆలోచన. వేదాది శాస్త్రములు అధ్యయనం చేస్తూ దానిలో చెప్పినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో క్రతువులని భోగములు విడిచిపెట్టి సాధన చేసేవాడు విప్రుడు. అందుకే విప్ర జన్మ గురించి చెప్తూ యజ్ఞేశాయ తపసే ప్రత్యత్వనుపమం సుఖం మొత్తం ధర్మశాస్త్రం ఇక్కడ. తపస్సు కోసం కేటాయించుకుని జీవితంలో ఎన్నో భోగాలు విడిచిపెట్టి బ్రాహ్మీమూర్తులు నిద్రలేచిన దగ్గర నుంచి లోకక్షేమం కోసం యజ్ఞాలు క్రతువులు వేద విద్యని కాపాడుతూ అధ్యయన అధ్యాపన యజన యాజనాలతో ఆ ధర్మాన్ని ధారపోయడం అనే బాధ్యత వహించిన విప్రుడు. ఎలాగైతే దేశ రక్షణ కోసం అనేక భోగాలను విడిచిపెట్టి ఎండ వాన చలి లెక్క పెట్టకుండా భోగాలు వదిలి కేవలం యూనిఫారం కట్టుకుని ఆ సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతూ దేశాన్ని రక్షిస్తూ ఉంటారు సైనికులు. ధర్మం ద్వారా లోకాన్ని రక్షిస్తూ ఉంటారు నిజమైనటువంటి వేదవేత్తలు. ఇది వారికి అలాంటి వారు నిరంతరం ఆ విషయములే చేస్తూ భగవత్ సంబంధమైన అంశములతో మంత్రరక్షణ చేస్తూ ఉంటారు కనుక వారి యందు తదనుష్ఠాన రూపమైన మంత్రశక్తి సన్నిహితం అవుతుంది కనుక వారు వందనీయులు. సమాజంలో ఒక్కొక్క బాధ్యతను తీసుకుంటారు. దైవశక్తి ద్వారా సమాజాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నారు కనుక వారు ఆ రూపంలో వందనీయులు. ఎందుకంటే విద్య నేర్పే గురువు ఎలా వందనీయుడో వారు ఆ విధంగా వందనీయులు. అందుకు వందనీయులైన వారిని అలా గౌరవించాలి అని చెప్పాడు కనుక బ్రాహ్మణ ప్రియ అని చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణ శబ్దాన్ని మరొక్కసారి అర్థం చెప్పుకుందాం. వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము, పరమాత్మ, ఈ 5 బ్రహ్మశబ్దానికి అర్థములు. 5 తమ జీవనంగా ఎవరు గడుపుతున్నారో అటువంటి వారు బ్రాహ్మణులు. అది బ్రాహ్మణో మమ దైవతం కృష్ణుడు చెప్పినటువంటి మాట యొక్క పరమాత్మ కృష్ణుడే చూపించాడు ఇక్కడ. ఈ విధంగా కృష్ణుడు ఆ బాధ్యతను స్వీకరించాడు. ఆ తర్వాత యాగం అత్యద్భుతంగా జరుగుతున్నది. ఆ యాగ సమయంలో ప్రధానంగా అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలి అని మాట వచ్చింది. అర్ఘ్యము అనే మాటకి అర్హణ యోగ్యం అర్ఘ్యం. అర్హణం అంటే పూజ, అర్ఘ్యం అంటే పూజా ద్రవ్యములు సమర్పించుట అర్థం. అర్ఘ్యం అంటే నీళ్ళు పోసేటువంటి పూజా ద్రవ్యములు సమర్పించుట. అది ఎవరికి మనం చెయ్యాలి అని ప్రశ్న వేసినప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు చెప్పేవాళ్ళు ఎవరండి గుర్తుందా? అని ఎవరికి ఇచ్చారు? భీష్మ పితామహుడికి ఇచ్చారు. ఆ భీష్మ పితామహుడు నిస్సందేహంగా చెప్తున్నాడు, ధర్మరాజా అర్ఘ్యాలు 6 రకాలు ఉంటాయి, వీరికి ఇవ్వాలి. అంటే పూజించదగిన వారు వీరు. ఒకరు ఆచార్యుడు, రెండవది ఋత్విజుడు, మూడవది శ్రేష్ఠుడైన బంధువు, బంధువర్గంలో శ్రేష్టమైన వాడు. ఇక ఆ తర్వాత వారు స్నాతకుడు, మనకు ప్రీతిపాత్రుడైన ఉత్తమ పురుషుడు, ఇలా చెప్పబడుతుంటారు అర్ఘ్యానికి అర్హులైన వారు. అయితే అలాంటి వారిలో అన్ని లక్షణాలు ఉన్నవాడు ఎవరే అని ఆలోచిస్తే అన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇక్కడ ఒక్కడే కనబడుతున్నాడు. అమన్యత తథా కృష్ణం అర్హణీయతమం భువి. అటువంటి అర్హణీయుడు అంటే పూజార్హుడు ఎవరయ్యా అంటే ఈ సర్వసులక్షణాలు కలిగినటువంటి వాడు ఇంకెవరు? కృష్ణ పరమాత్మ. ఆయన అందరి చేత వందనీయుడు, సర్వలోకారాధ్యుడు. అటువంటి వాడు ఏషాం సమస్తానాం తేజోబల పరాక్రమయి అసూర్యమివ సూర్యేన నిర్వాతమివ వాయున. ఇక్కడ భీష్ముడు చెప్పినటువంటి ఘట్టమంతా ఒక పుస్తకంగా తీసుకోగలరు. అదొక్కటి ఒక గ్రంథంగా మనం అధ్యయనం చేయాలి. భీష్ముడు చెప్పిన కృష్ణతత్వం అదొక్కటి తీసుకున్న మిగిలినటువంటి 5 రోజులు కూడా జరిగిపోతుంది. అంత ఉన్నది, అంత విస్తారంగా చెప్పాడు మహానుభావుడు. అది అధ్యయనం చేయవలసిన కృష్ణ తత్వం. ఇంకా చెప్పండి, కృష్ణోపనిషత్తు. సాధారణంగా పూజించడానికి అర్హతల్లో పరాక్రమం ఉండాలి, వేదాంగ విజ్ఞానం ఉండాలి. ఈ రెండులో ఏదున్నా పూజించాలంటారు. కానీ పూజ్యతాయాంచ గోవిందే హేతు ద్వావపి సంస్థితం. ఆయన దగ్గర 2 ఉన్నాయి. అదేమిటి? వేదాంగ విజ్ఞానం బలం చ అప్యధికత.
కృష్ణ పరమాత్మ వేదాంగ విజ్ఞానంలో గొప్పవాడు. ఇక్కడ వేదాంగం అంటే తెలియాలి. ప్రతివాడు మాట్లాడుస్తున్నాడు వేదాంగాలు అని. అసలు వేదాంగాలు అంటే ఏమిటో తెలియని వాడు కూడా వేదాల గురించి మాట్లాడే కలికాలంలో మనం ఉన్నాం. వేదాలు అందరికీ తెలిసి ఋగ్యజుస్సామం, అధర్వణం. వేదాంగములు అంటే శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుద్ధ, జ్యోతిష, కల్పం, షడంగములు. ఇవి ప్రధానంగములు. ఉపాంగములు ఏమిటంటే పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రములు. ఈ ఉపాంగములు అంటారు. ఇవన్నీ కలిపితే సాంగోపాంగ వేద విద్య అంటారు. అంతా కలిపి వేద విద్య. ఇంత వేద విజ్ఞానం అనేది మరి భారతదేశంలో అన్ని విద్యలకి, అన్ని విజ్ఞానాలకు మూలం ఈ సాంగోపాంగ వేద విద్య. ఈ శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుద్ధ, జ్యోతిష, కల్పం నుంచే శబ్దశాస్త్రం పుట్టింది, జ్యోతిష్ శాస్త్రం పుట్టింది. అదేవిధంగా విశేషమైనటువంటి ఆయుర్వేద, గాంధర్వ వేద, ధనుర్వేద శాస్త్రం పుట్టాయి. అవి భారతదేశంలో చాతుర్వర్ణ్యముల వారు వివిధ విద్యను స్వీకరించి అధ్యయనం చేసి వృద్ధి చేశారు. ఒక్కొక్క విద్యను ఒక్కొక్కరు పరంపరగా కాపాడుకున్నారు. ఎవరు ఏ విద్యని పరంపరగా కాపాడుకున్నా వారందరికీ మూల విద్య మాత్రం వేదమే. దాని నుంచి రూపాలు వచ్చింది. అలాంటి సర్వవేద వేదాంగ విజ్ఞానం కలిగిన వాడు పరమాత్మ. అది వేదాశాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం జనార్దన. ఈ మాట ఎక్కడుంది? ఇంతమందిలో ఎంతమంది చెప్తారు? విష్ణు సహస్రనామ స్తోత్రం తర్వాత ఇదే భీష్ముడు చెప్తారు. అక్కడ మన క్రికెట్ తెచ్చుకోవాలి. ఇక్కడ అంటే భీష్ముడి మాట మొదటి నుండి చివరి వరకు ఒకే మాట. ఆ చివరి మాట ఇప్పుడు మనం తెచ్చుకున్నామన్నమాట. ఇది గ్రహించవలసిన అంశం. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే విద్యాస్వరూపుడు, సర్వ విద్యల యొక్క మూర్తి వహించుకుంటాయి. అదేవిధంగా బలస్వరూపుడు. కృష్ణుని పరాక్రమం ముందు ఎవ్వరు నిలబడలేదు. ఇది తెలుసుకుంటాడు. కృష్ణుడు మహావీరుడు. అంత మహావీరుడు నేను యుద్ధంలో ఆయుధం పట్టుకొని ఎందుకన్నాడు యుద్ధం జరిగినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం చర్చ. కృష్ణ పరమాత్మ మహాబల పరాక్రమ సంపన్నుడు. ఎలాంటి బలం అంటే తద్విష్ణోర్ బలమాహుభూవు అని వేదమే చెప్పింది. ఏ బలం అనంతమైన గ్రహ నక్షత్ర తారకాదులతో ఉన్న విశ్వాన్ని ధరిస్తూ నడిపిస్తుందో అటువంటి బలం కృష్ణ పరమాత్మది. అదే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, మీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలమ సురేంద్ర అన్నాడే ప్రహ్లాదుడు. అతడండి కృష్ణుడు. అదే బలం అంటే ఆయనే, జ్ఞానం అంటే ఆయనే. జ్ఞానం బలం ఆ రెండు మూర్తి భవించిన వాడి కంటే పూజనీయుడు వరకు ఉంటాడు ఎందుకు? అటువంటి వాడు ఈయనే అని అందరి చేత మోగింపదగిన వ్యక్తిత్వం కలిగిన భీష్ముడు నిర్ధారణ చేశాడు. వెంటనే సభ మొత్తం కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఆమోదం కలిగి పొందింది. ఆ సమయంలో ఒక మాట అంటున్నాడు భీష్ముడు. తేజస్సులో కానీ, బలంలో కానీ, పరాక్రమంలో కానీ అందరినీ మించినవాడు కృష్ణుడు. కృష్ణుడిని మించినవాడు ఒక్కడు. ఇది ఇవాళ ఈ సభలో సమస్త రాజనీయులు వచ్చారు. రాజసూయాగానికి హాజరైనటువంటి వారి విషయం తలుచుకుంటే భయం వేస్తుంది. అంతమంది సామాన్యం కాదు. అంతమంది రాజనీయులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, అనేక విభాగాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంటే జనపదాలు, నగరాలు, పట్టణాలు, వాటికి సంబంధించినటువంటి పాలకులు, వాటి ప్రతినిధులు అందరూ ఉన్నారు. గొప్పవారనే వారందరూ ఇక్కడ ఉన్నారు. వారందరి ముందు చెప్తున్నాను, వీరందరికంటే గొప్పవాడు అనంత విశ్వంలో ఒక్కడే కృష్ణ పరమాత్మ. ఈయనే పూజ్యుడు సుమా. పైగా ఈయన కూర్చుంటే ఎలా ఉంటుందంటే, ఈయన వస్తే చీకటి ఉన్న చోట సూర్యుడు వస్తే ఎలా ఉంటుందో కృష్ణుడు వస్తే అలా ఉంటుంది. ఏం అందమైన మాట చెప్పాడు ఇక్కడ. చీకటి ఉన్న చోట సూర్యుడు వస్తే అసూర్యమైన సూర్యైనా నిర్వాతమే ఆయన. చీకటి ఉన్న చోట సూర్యుడు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదేవిధంగా బిగబట్టి ఉన్న వేళలో గాలి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గాలి లేని చోట గాలి వస్తే ఎలా ఉంటుందో, సూర్యుడు లేని చోట సూర్యుడు వస్తే ఎలా ఉంటుందో కృష్ణుడు ఉన్న చోట అలా ఉంటుంది అన్నాడు ఇక్కడ. అంటే గాలి లేకపోతే ఉండగలమా? సూర్యుడు లేకపోతే ఉండగలమా? ఉండలేం. కృష్ణుడు లేకపోతే ఉండలేదు. నేను ఉన్నానంటే నీకు తెలియదు కృష్ణుడు ఉన్నాడని ఉన్నాను. కృష్ణుడు ఉండడం వల్ల ఉన్నాం. కానీ సర్వ జగత్తుకి ఎవడు ఆధారమైన వాడు అతనే కృష్ణుడు అని చెప్పగానే మహావిషుడుగా లేచిన సభలో శిశుపాలుడు లేచి, ఇక్కడ ఇంతమంది ఉంటే ఈ ముసలివాడి బుద్ధి వక్రీకరించి ఆ కృష్ణునే ఎంచుకున్నా. ఓహో, పెద్దవాడైపోయాడు. వీళ్ళందరూ పెద్దవాడిని గౌరవిస్తున్నారు కానీ ఇతనికి ఉన్న బుద్ధి ఎప్పుడు ఊడిపోయింది. పైగా సూక్ష్మ దృష్టి అంటారే, అది కూడా లేదు ఇతనికి. వయస్సు చేత గౌరవించారంటే వసుదేవుడు ఉంటే కృష్ణుడు ఎలా గొప్పవాడు అవుతాడు? తన వసుదేవుడు పూజించారు, వైశ్వరించాడు. మిత్రుడిని గౌరవించాలి అంటే ద్రుపదుడు ఉన్నాడు, అతన్ని గౌరవించాడు. ఆచార్యుడిగా గౌరవించాలంటే ఇక్కడ ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. ఋత్విజుడిగా గౌరవించాలంటే వేదవ్యాసం ఉన్నాడు. ఇంతమంది ఉంటే అస్త్రశస్త్రవేత్తలు, మహానుభావులు ఉంటే వాళ్ళందరినీ కాదని
కృష్ణుడే గొప్పవాడికి కనబడ్డాడు భీష్ముడికి. ఇదేమైనా బాగుందా? కృష్ణుడు ఏముందో చెప్పండి. ఆయన రాజశ్రేష్ఠుడు అందామా అంటే గొప్ప రాజశ్రేష్ఠుడు దుర్యోధనుడు ఉన్నాడు. ఆయన ఎలా అవుతాడు? మహావీరుడు, వితరణశీలి, ధర్మపరుడు, కర్ణుడు. అంతకంటే గొప్పవాడైనా అంటే చూసుకోవాడికి ఎవరెవరు నచ్చుతారో మనం తెలుసుకోవాలి. అని చెప్తూ పాలనార్హత లేనటువంటి యదువంశీయుడే ఇక్కడ ఎలా అవుతాడు? ఋత్విజుడు కాడు, ఆకారుడు కాదు, రాజు కాడు. ఏం చూసి కృష్ణుడు పూజిస్తున్నారు ఇక్కడ? మమ్మల్ని అందరినీ గడ్డి వాళ్ళల్లో కూర్చోబెట్టి మీరు ఏది నిర్ణయిస్తా కలుపుతాం అనుకుంటున్నారా ఏంటి అంటూ ఇంకా కొన్ని భయంకరమైన మాట్లాడాడు. శిశుపాలుడు మాట్లాడుతూ చెప్పుకోవడం వినకూడదు. కానీ అవన్నీ వింటూ ఏమాత్రం చలించకుండా కూర్చుని కూడా ఒక్కడే కృష్ణ పరమాత్మ. అది అందరూ సమానమే, లెక్క పెట్టుకోవడమే ఆ పని. ఎవరి కర్మకి ఎప్పుడు ఏ ఫలం ఇవ్వాలో అది ఇస్తుంటాడు. కాలం ఏం చేస్తుందంటే ఎవరి కర్మకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో లెక్క పెడుతూ ఉంటుంది. ఆ లెక్క పెట్టే కాలస్వరూపుడి కృష్ణుడు. భారతంలో మనం గమనించవలసిన అంశం అంటే కృష్ణుడు కాలస్వరూపుడు. ఆ మాట కాదే చెప్పాడు. కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృత్త. భగవద్గీతలు చెప్తున్నాడు స్వామివారు. కృష్ణ అనే శబ్దానికే కాలహ అర్థం. కృష్ణ శబ్దానికే కాలస్వరూపుడు అర్థం. అది ఈ కోణంలో కృష్ణావతారాన్ని చూడండి. కాలం ఏం చేస్తుందంటే ఎవరు ఏది పని చేస్తారో వాళ్ళకి ఫలం ఇస్తుందండి. ఇక్కడ మనం ఒక విత్తనం పడేస్తే అది పండుగ ఎప్పుడు రావాలో కాలం నిర్ణయిస్తుంది. అలాగే ఎవరు ఏ కర్మ చేస్తే వాడికి ఆ ఫలం ఇవ్వడం కాలరూపుడైన భగవాను నిర్ణయిస్తాడు. అది కృష్ణుడు కాలస్వరూపుడు. అందుకే ఆ మాట ఆయనే విభూతి యోగంలో చెప్తాడు. కాల కలయితామ, లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేను అన్నాడు. కాలమంత ఆడిటర్ మనకు లేడండి. లెక్క పక్కాగా ఉంటుంది కాలం దగ్గర. నువ్వు ఎదిగిలా చేసావు, నేనేం పాపం చేశానంటే లిస్ట్ ఇస్తానంటాడు. వణికిపోయి మనం అంటాం ఇంకొంచెం ఎక్కువ శిక్షించాలేమో అని అంటాం లిస్ట్ చూస్తే. అంత పక్కా లెక్క ఉంటుందండి కాలం దగ్గర. అకాలస్వరూపుడు కృష్ణ పరమాత్మ. అది శిశుపాలుడైన ఒకటే, ధర్మరాజైనా ఒకటే. ధర్మం చేసినందుకు ఈయన ఫలం ఈయనకి ఇస్తాడు, పాపం చేసేది ఆయన ఫలం ఆయనకి ఇస్తాడు. అదే లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు మహానుభావుడు. ఎవరైనా తిరుగుతుంటే లెక్క పెట్టుకుంటారంటే కోపంతో వాళ్ళు తిడతారు. కానీ అంత లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడంటే ఏమీ అంటని వాడు కనుకనే తన కౌంటింగ్ తను చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల యుధిష్ఠిరుడు వెంటనే స్పందించాడు ధర్మరాజు. ఆయన అంటున్నాడు, శిశుపాల నువ్వు పరుషంగా మాట్లాడుతు కాదు సుమా. కృష్ణుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నాకు చెప్పేవే ద్రోణుడి కంటే, భీష్ముడి కంటే, వసుదేవుడి కంటే, వీళ్ళకంటే వాళ్ళకంటే కాదు, విశ్వము కంటే గొప్పవాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే కృష్ణుడు సృష్టికంతునికి మూలమైన బ్రహ్మం. అలాగే వేదములకు కూడా మూలమైన వాడు. సర్వశాస్త్రాలు ఎవరిని పరమపదంగా చెప్తున్నాయో అతడు సర్వే వేదాహ యత్పదమామనంతి ఉపనిషద్వాక్యం. సర్వవేదములు ఏది పరమపదములు చెప్తున్నాయో ఆ పరమాత్మ ఇతడు. పైగా ఈ విషయం తెలిసిన వాడు చెప్పాలి, నీలాంటి వాడు కాదు. తెలిసిన వాళ్ళలో భీష్ముడి నుంచి వాడాడు, ఆయన చెప్పాడు. అనగానే భీష్ముడు కల్పించుకుని ధర్మరాజు అంటున్నాడు, నాయన నువ్వు చేయాల్సింది చెయ్యి, ఈ శిశుపాలుడి మాటలు పట్టించుకో. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇతను ఎలా సముదాయించాలా, ఎలా శాంతింపజేయాలనే ప్రయత్నం మాత్రం చేయకు. ఎందుకంటే ఇతను మూర్ఖుడు, ఇతన్ని నువ్వు లొంగదీయలేవు. ఇతని విషయం వదిలేసి కృష్ణుని పూజించాను. వెంటనే శిశుపాలుడు మహాకోపం వచ్చి, ఏమిటయ్యా కృష్ణుడు గొప్పతనం అంటారు. చెప్తాను విన్నాడు భీష్ముడు. ఇక్కడ భీష్ముడు కృష్ణుని జన్మ వృత్తాంతం మొదలుగున భాగవతం అంతా చెప్తానండి. ఇక్కడ భారతంలో భాగవతం ఇక్కడ విస్తారంగా ఉంటుంది. ఏ విధంగా వసుదేవుని పుత్రుడిగా జన్మించి నందప్రజానికి చేరుకున్నాడో, అక్కడ ఎవరెవరిని ఎలా ఎలా అనుగ్రహించాడో కృష్ణ పరమాత్మ పసితనం నుంచి చూపించిన భగవతత్వం ఎవరు చూపిస్తాడు. లోకంలో వాళ్ళందరూ కూడా అవి మహిమలంటారు, కొంతమంది లీలలంటారు, కొంతమంది సాహసాలంటారు, పరాక్రమాలంటారు. కానీ కృష్ణుడు చేసే లీలలన్నీ కూడా పరమాత్మ భావన ప్రకటనలు. సరియే నిర్వచనం. ఆయన పరమాత్మనే చూపించారు. ఇక్కడ పరమాత్మ కొన్ని సర్వలక్షణాలు చూపించాడు. సర్వవ్యాపకుడు, సర్వేంగితజ్ఞుడు, సర్వ హృదయవాసి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు. ఈ లక్షణములన్నీ చూపించిన అవతారం కృష్ణావతారం కనుక లీలల్లో వాటిని చూపించాడు అంటూ భాగవత సంగ్రహ గాథ అంతా భీష్మ పితామహుడు బోధిస్తాడు. ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే సృష్టికి పూర్వం ఎలా ఉండేది, భగవంతుడి సృష్టి ఎలా వచ్చింది, ఆ భగవంతుడి సృష్టి అంటూ ఎలా ఎలా అవతారాలు ధరిస్తాడు, అలాంటి అవతారాలు కృష్ణావతారం యొక్క ప్రత్యేకత. ఇలా మొదలవుతుందని భీష్ముడి యొక్క ఉపన్యాసం. అంటే భీష్ముడు చెప్పిన భాగవతం అని దీనికి మనం పేరు పెట్టుకోవచ్చు. సంక్షేమ రూపంలో భాగవతంతో చూపిస్తూ అవతారం అంటే ఏమిటో వివరిస్తాడు. అవతారాల్లో మన కృష్ణావతారం యొక్క వైశిష్ట్యం ఏంటో చూపిస్తాడు. విభవావతారం, అటువంటి విభవావతారం కృష్ణావతార వైభవాన్ని చెప్తూ
చివరికి తీర్మానిస్తున్నాడు భీష్ముడు. ఋత్విక్ గురు తథా ఆచార్య స్నాతకో నృపతి ప్రియ సర్వవేద ఋషికేశ తస్మాదభ్యర్చిత అచ్యుత. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి ముగింపు వాక్యం, ఒక నిర్ణయ వాక్యం. ఏమనంటే ఈయన్ని మించి ఋత్విజుడు లేడు. ఇప్పుడు బోల్డ్ మాట్లాడే కదా, ఈయన మించి ఋత్విజుడు లేడు. ఋత్విజుడికి సంపూర్ణమైన వేద యజ్ఞ విజ్ఞానం ఉండాలి, అవన్నీ ఎన్నుకున్నాయి. ఈయన మించిన ఋత్విజుడు లేడు, ఈయన మించిన గురువు లేడు, ఈయన మించిన బంధువు లేడు, ఈయన మించిన వేదవేత్త లేడు, ఈయన మించిన ప్రియమైన రాజు లేడు. కాబట్టి ఈయన మించిన పూజనీయులు లేడు. ఒక్క మాటలో ధర్మరాజా పిత గురువు పూజనీయ, మనందరికీ తండ్రి వంటి వాడు ఈయన, గురువు అయిన వాడు, పూజనీయుడు. అంతేకాదు కృష్ణ ఏవకి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. ఇది కూడా భీష్మవాక్యం. ఏమనంటే కృష్ణ ఏవకి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ, ఈ కృష్ణుడే సర్వ లోకాలకి మూల కారణం, లోకాలన్నీ లీనం చేసుకునేవాడు ఈయనే. ఒక్క కృష్ణుని పూజిస్తే ముల్లోకాలని పూజించినట్లే. బాగా కృష్ణుడిని పూజిస్తే విశ్వాన్ని పూజించినట్లే, విశ్వం విష్ణు. అందుకే కుచేతుడు తీసుకొచ్చిన అటుకుల్లో ఒక్క పిడికడు వేసుకోగానే ఏతావతారం విశ్వాత్మన్నట్టు దొరుకుతుంది. గుర్తుంటుంది చాలా మందికి. 3 పిడుకులు తినేసేవాడే, భక్తులు తెచ్చారు కదా ప్రేమతో, ఆయన మనసు ఆనందింపజేయాలి. కానీ ఒక్క పిడికలు వేసుకున్నాడో లేదో పట్టుకుని రుక్మిణీదేవి చేతికి పట్టుకుని ఏతావతారం విశ్వాత్మన్ అని సంబోధించిందండి భాగవతంలో. ఇక్కడితో చాలు ఆయన, ఒక్క పిడికలు చాలండి. ఎందుకంటే మొత్తం మింగేసే వరకు ఇంకా లక్ష్మి సంపదలు అన్నీ వెళ్ళిపోయి కూర్చొని గుడికి చేయాలి. చాలా ఒక్క పిడికలు చాలని విశ్వాత్మను సంబోధిస్తుంది. అంటే కృష్ణుడికి ఇస్తే విశ్వానికి ఇచ్చినట్లే. ఇది తెలుసుకోవాల్సింది. కొంతమంది అంటూ ఉంటారు సామాన్యులకు పంచచ్చకది దేవుడికి ఎందుకంటే అభిషేకాలు అక్కడ తెలియని వాడు. ఆ మాట వస్తే విడుదల తినడం ప్రపంచానికి పంచచ్చగా తెలియని మాటలు. ఇక్కడ భగవంతుడికి ఇస్తే ప్రపంచాన్ని పెడుతుంది. తెలుసుకో, నువ్వు ప్రపంచంలో ఎందరి పట్ల రుణపడి ఉన్నావు, వీలైనంత రుణం తెచ్చుకో. ఎంతమందిని తెచ్చగలవు? అందుకే భగవంతుడికి సమర్పిస్తే అందరికీ పెడుతుంది. కనబడే చెట్టు నుంచి పండు రావాలంటే కనబడని మూలానికి వెళ్ళిపోయాలి. కనబడే ప్రపంచంలో ఫలం రావాలంటే కనబడని ప్రపంచ మూలమైన భగవంతుడు ఆరాధించాలి. అది ప్రధానమైన ఇక్కడ కృష్ణార్పణ బుద్ధితో నువ్వు విగ్రహంకి అందించిన కృష్ణుడు కదా. అది మహాభారతంలో విగ్రహారాధన అనే సబ్జెక్టు మాట్లాడి ఎన్నో రహస్యాలు బయటపడతాయి. ఇక్కడ విగ్రహారాధన కూడా సంపూర్ణమైన వైజ్ఞానికమైన ప్రక్రియ. అది కృష్ణార్పణంగా చేసినది సమస్త విశ్వానికి. విశ్వమే కృష్ణుడు. అందుకే కృష్ణస్య హి కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. కృష్ణుడు చెప్పిన ప్రతి మాట అమృత తుల్యమైనది. ఒక్కటి అధిక వాక్యం లేదు, ఎంత విన్నా వినాలనిపిస్తుంది. కేశవం కేశీహంతారం అప్రమేయ పరాక్రమం. ఇది కృష్ణుడు గురించి చెప్పగానే అప్పుడు శిశుపాలికి మహాపాపం వచ్చి మూర్ఖుడైన ముసలోడు చెప్తూ ఉంటే తెలివైన వాళ్ళు మీరందరూ చెవులు అప్పగించగలరని నాకు అర్థం కావట్లేదు. మా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ ఈ అకృత్యాన్ని చూస్తూ ఊరుకోమన్నాడు శిశుపాలుడు. వెంటనే సహదేవుని ముందుకు వచ్చి పాదం అలా పెట్టాడు. పెట్టి కృష్ణుని ఎవడు కాదంటాడో వాడి నెత్తి మీద నా పాదం పెడతాను రండి అన్నాడు. నిలబడన్నాడు. ఇక్కడ పూజ్యమానమయాయో కృష్ణం నసకతే కృపా సర్వేషాం పరిణామ మూర్ధిమయేనం విహితం పదం. వాడు నెత్తి మీద పాదం పెడతాను. దీని అర్థం ఏంటంటే ముందుకు వస్తేనండి అని చెప్పడం. వెంటనే ఆ సహదేవుడి యొక్క తీవ్రమైన వాదం కలిగానే నారద మహర్షి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సభా సన్నివేశం రమ్యం. ఈ సభా సన్నివేశం ఇంత వర్ణించడం ఎందుకంటే మా కృష్ణ పరమాత్మ వైభవం అంతా పెద్దల నోటంటే వింటున్నాం. ఇక్కడ నారదుడు వెంటనే లేచి అంటున్నాడు, కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యంతి ఏ నరా జీవన్మృతాస్తు జ్ఞేయా నసంభాష్యా కదాచన. నారద వాక్యం. ఇంకా చెప్పాలంటే నారద తీర్మానం అన్నాడు. ఏమని చెప్తున్నాడంటే పద్మనిత్యుడైన కృష్ణ పరమాత్మని ఎవరు అర్చన చెయ్యరో వాళ్ళు బ్రతికి ఉన్నా మరణించిన వారితో సమానము, అనగా వ్యర్థ జీవనులు. అలాంటి వారితో మాట్లాడరాదు. కృష్ణ భక్తులు కాని వారితో మాట్లాడరాడు అని నిర్ణయం చెప్పాడు. ఇక్కడ దీంతో శిశుపాలుడు మహాకోపంగా వచ్చాడు. ఏదో మేము ప్రేమతో వచ్చి ఇక్కడ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ కూర్చొని అంత ఏకక్షత్రాధిపత్యం అవుతుంది కదా అని ప్రేమతో వస్తే మమ్మల్ని అవమానిస్తూ మాట్లాడుతుంటారా? ఇప్పుడు మా కర్తవ్యం ఏంటంటే ధర్మరాజుకి అవగొండ స్నానం జరగకూడదు, కృష్ణుడికి అగ్రపూజ జరగకూడదు.
అవబద్ధ స్నానం అంటే యజ్ఞమంతా పూర్తయిన తర్వాత అవబద్ధ స్నానం. మేము ధర్మరాజుని అంగీకరించి వచ్చాం, కానీ అవమానం ఎదుర్కొన్నాం కనుక యజ్ఞం జరగనివ్వం, ఈ పూజ జరగనివ్వం. శిశుపాలుడు తనతో వచ్చిన తనలాంటి వాళ్ళకి సైన్ చేశాడు. అంటే అలాంటి దుర్మార్గులు కొంతమంది, వాళ్ళందరూ కూడా చవనవును ముందుకు వచ్చారు. కొంతమంది ఇలా ముందుకు వచ్చారు. ఆ ముందుకి రాగానే ధర్మరాజుకి ఆందోళన కలిగింది. కానీ భీష్ముడు ధైర్యం చెప్తున్నాడు, నువ్వేం భయపడ్డావు, ఎవరికి పోకాలం దాపరిస్తుందో వాడిలాగే ఇది సమయం. ఎందుకో కాలపురుషుడు లెక్క పెట్టుకుంటున్నాడు కూర్చుంది. వాడి గురించి ప్రసుప్తే యథాసింహే శ్వానస్తస్మిన్ సమాగతా, సింహం లేచే వరకే కుక్కలు మరుగుతాయి, ఆ కృష్ణసింహం చూసే వరకే వీడు మరుగుడు అని చెప్పాడు. ఊరుకో, వాడు మరుగుని చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవ ప్రభవస్తేన సర్వేషాం నిధనంతే దిశ్చర. మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి ఎందున్నటువంటి శ్వేతజ ఉద్భిజ అండజ జరాయుజ అనబడే 4 రకాల ప్రాణులకి కూడా సృష్టి స్థితి లయకారకుడి కృష్ణుడే. ఇది సత్యసుమ అనగానే శిశుపాలుడు ముందుకొచ్చి 7 మంది చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను. కృష్ణుడు సాహసాలని వర్ణించాడు. ఓహో, అవి సాహసమే బకాసురుని సంహరించాడు. బకాసురుడు అంటే అంటే పొంగని చెప్పడం కూడా గొప్పే. అదేవిధంగా కేసి చెప్పాడు, కేసీని గుర్రాన్ని చెప్పడం కూడా గొప్పే. గోవర్ధనకి చెప్పాక అదేదో చెవలపొట్ట ఉంటుంది అని చెప్పాడు. ఇలాంటి అనేవాళ్ళు నేర్చుకున్నారండి. చెప్పాను కదా, శిశుపాలుడు వారసుకుంటారు, ఆయన పోయినా ఆయన వారసుకుంటారు, అసురాంశం. ఇలాగ ఆయన చేసిన ప్రతి పని ఏదో చెట్లు చీల్చాడు పెద్దగా చెప్తున్నాను, బహుశా తిరిగి చెట్లు ఉంటాయి అంటూ వెకిలిగా వేళాపాలంగా చెప్పాడు. పైగా ఇవన్నీ సక్రియ చేసేవాడు భీష్ముంటాడు. ఇది పెద్దరికాన్ని గౌరవించేంతమంది సమర్థులు కూడా అసమర్థుల్లా కూర్చున్నారు. కానీ భీష్ముడికి ఏమిటండి గొప్పతనం ఉంది ఇక్కడ? చేతకాని వాడు బ్రహ్మచర్యం పాటించాడా? బ్రహ్మచర్యం కాదది, మరి వంశం నిలపరా అని తల్లి చెప్తే నేను ప్రతిజ్ఞ పెట్టేను కూర్చున్నాడు అంటే చేతకానితనం, బ్రహ్మచర్యం కాదు, నపుంసకత్వం అన్నట్టు. భీష్ముడికి కామనుకుంటాడు, అంత మాట్లాడే అలా నోటుకొచ్చి మాట్లాడితే భీష్ముడు మౌనంగా ఉన్నాడు. భీముడు కట్టం తెచ్చుకుంది. భీముడు వస్తే తప్పకుండా కష్టం. ఆ పేరే భీమ. భీముడు కోపంగా వచ్చి గద తిప్పి కనుగొని ముందు వేసి రాగానే చంపేస్తాను వెళ్ళాడు. వెంటనే భీష్ముడి సింహాసనం మీద తెచ్చి భీముడిని అలా పట్టుకు వెనక్కి లాగాడు. ఎలా లాగాడు అంటే కుమారస్వామిని శివుడు లాగినట్టు లాగాడు. వర్ణించాడు, రమ్యంగా చూపించాడు. కూర్చో, నువ్వు కూర్చో. ప్రతాపం చూపించాల్సిన సమయం ఇంకా రాలేదు. సింహ ఇతను ఎవరో పాపం చాలా మంది తెలియదు. నేను చెప్తున్నాను ఎవరి గురించి? శిశుపాలుడి గురించి. ఇతను చేతి వంశానికి చెందినటువంటి వాడు. వీళ్ళమ్మ పేరు సుఖస్సుమ, ఆమె కృష్ణుడికి మేనత్త. ఇతని తండ్రి పేరు దమఘోషుడు. ఇతను పుట్టినప్పుడు వికారంగా పుట్టాడు, 4 చేతులు 3 కాళ్ళతో. తల్లిదండ్రులు ఇలాంటి వికార శిశువు కలిగాడు అంటే భయపడకండి, ఇతను ఎత్తుకోవడానికి వచ్చిన బంధువులందరికీ ఎత్తుకోమనండి. ఎవరు ఎత్తుకుంటే వీడికి వచ్చిన అదనపు 2 చేతులు అదనపు 1 కాలు పోతాయో వాడి చేతులు వీడు చావుందో తెలుసుకోండి. పైగా కృష్ణుడు వెనక కూడా కృష్ణుడు వచ్చాడు, అందరూ వచ్చారు, అందరూ ఎత్తుకుంటున్నారు. కృష్ణుడు ఎత్తుకునేటప్పటికల్లా 2 చేతులు కాళ్ళు లాగిపోయి వెంటనే మేనంత బతుకులాడింది. నీ చేతిలోనే చావు కనుక తప్పగా, నువ్వే చెప్తున్నావు నా చేతిలో చావు, నువ్వు తప్పగా ఎలా చెప్తున్నావు? ఇది కదా చెప్పాల్సిన వాడు చెప్పాలి కదా, నేనేం చేయను, నువ్వే చెప్పేవు కదా అంటే బాధపడింది. సరే నేను బాధ పెట్టలే, కొంతకాలం బతకరిస్తాను అని నిన్నాళ్ళు చూసుకోండి. బతికంటే కృష్ణుడు దయ్యండి తెలుసుకోండి. ఎందుకంటే ఆయన చేతులు కావాల్సిన వాడు ఇంతకాలం బతికించాడు. అది గొప్ప విషయం. నేను సహించలేని విధంగా అయిన అపరాధాలు అయితే అప్పుడు చెప్తాను. ఇక్కడ అంటే సహించలేనంత అపరాధాలు పెరిగిపోతే అప్పుడు చెప్తాను నియములు పెట్టాడు. అప్పటి నుంచి ఎంత వేగా ముహూర్తం వస్తుందా అని తాపత్రయపడుతూనే ఉన్నాడు శిశుపాలుడు. ఊహ వచ్చిన దగ్గర నుంచి అతను కృష్ణుడు నిందించాడు. అదో యోగం కానీ ఎలా స్మరిస్తూనే బతికాడు. ఈ విధంగా అతను బతికిది అని చెప్పగానే భీష్ముడు ఇలా చెప్పగానే మహాకోపం వచ్చింది. దాంట్లో శిశుపాలుడు తన వాళ్ళందరితో పాటు బయట రావడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ లేచి నిలబడ్డాడు. అయితే కృష్ణుడు లేవడానికి ముందుగా అంత సహన వచనాలు కలిగిన భీష్ముడు కోపం వచ్చింది. ఎప్పుడైతే శిశుపాలుడు యుద్ధానికి కాలు దువ్వుతూ సహచరుడితో మీదకి వచ్చాడో అంత శాంతమూర్తి అయిన భీష్ముడు కూడా ఆగ్రహంగా లేచి నిలబడుతున్నాడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ అందరి తల మీద నా పాదం పెట్టే నేను చేస్తారో చేయండి. మేము ఎవరిని పూజించదలుచుకున్నాము, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు.
మీ బుద్ధి మరణం వైపు చూస్తూ ఉంటే కృష్ణుడితో యుద్ధాలు చేద్దండి అన్నాడు. భీష్ముడు పలికిన మాట భయపడిపోయి రాజకీయులందరూ. అప్పుడు కృష్ణ పరమాత్మ లేచి నిలబడి శిశుపాలుడు అన్నాడు, ఇదిగో భీష్ముడు అన్నాడుగా జనార్దన యుద్ధానికి సిద్ధమేనా అన్నాడు. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు ఏమనంటే, మిత్రులారా, శిశుపాలుడు అన్నం చూసుకుని కొద్దిమంది ముందుకు వచ్చారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పాను. దీనిబట్టి కృష్ణుడు హఠాత్తుగా చక్రం దిగలేదండి, ఆయన మాట్లాడి తీరు చూడాలి. కృష్ణుని మాట చేత అందులో సంయమనం, సౌమనస్యం, సామరస్యం, ఇది గమనించవలసిన అంశం. ఏమంటున్నాడంటే, శిశుపాలుడు మహావీరుడిని వీళ్ళందరూ భ్రమిస్తున్నారు. ఈ శిశుపాలుడు నాడు వందమన్న మాట నిజమే, కానీ ఇతను చేసిన దుశ్చర్యలు ఎంత సిగ్గుమాలినమంటే, నిజంగా వీళ్ళందరూ రాజవంశీకులైతే రాజవంశానికి తలవంపులు తెచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు మేము ప్రాగ్జ్యోతిష్పురానికి వెళ్ళినప్పుడు, నరకాసుర సంహారానికి వెళ్ళినప్పుడు అది తెలుసుకుని దొంగచాటుగా ద్వారకా నగరంలోకి ప్రవేశించి ఆ నగరానికి మంట పెట్టాడు శిశుపాలుడు. ఎవరైతే ఇలా దొంగచాటుగా మంట పెడతారో వాళ్ళు పాపాత్ములు, ఆతకాలు. అటువంటి వారు రాజత్వానికి ద్రోహం చేసినటువంటి వారు, అదొక మహాపాపం దగ్గర. అలాగే దొంగచాటులు వచ్చి జనావాసాలు తగలబెట్టడం అనేది మహాపాపం. నీకు ఎవరికి తెలియదా? అది రాజధర్మం కాదని తెలియదా? అటువంటిప్పుడు వీడు ఉత్తమరాజు ఎలా అవుతాడు? అటువంటి వాడిని మీరు ఎలా సమర్థిస్తున్నారు? అలాగే రైవతక పర్వతం మీద ఒకప్పుడు భోజరాజు పీడిస్తూ ఉంటే దొంగచాటుగా దాడి చేసి వాళ్ళందరినీ చంపాడు, కొందరిని బంధించాడు. ఆ తర్వాత పారిపోయాడు, వాళ్ళు నిర్మించాడు. అటువంటి వాడు రాజధర్మాన్ని తలవంపుడు తెచ్చాడు. వాళ్ళు సౌవీర దేశానికి వెళుతూ దానిలో తపస్సు అయినటువంటి బభ్రు అని మహర్షి భార్యని అపహరించుకుపోయాడు. ఇవన్నీ చూస్తుంటే తలవంపుడు తెచ్చే పనులు కాదు. అటువంటి వాడిని సమర్థిస్తున్నారు. ధర్మం తెలిసిన ఏ రాజైనా సరే ఇతని కృత్యాలను విన్నాక, తెలుసుకున్నాక గౌరవిస్తారా అని పరమాత్మ. వెంటనే అతని వెంట ఉన్న సహచరులు కూడా వెనక్కి వచ్చి వాళ్ళ ఆసనాల్లో కూర్చొని శిశుపాలుని ఒంటరిగా నిలిచారు. అంటే వీడు అన్ని విధాల భ్రష్టుడు, రాజధర్మాన్ని దెబ్బతీసిన వాడు, కేవలం నామమాత్రం రాజు అని అందరూ తీర్మానించిన వెంటనే కృష్ణ పరమాత్మ ఉక్రోషంతో ఎప్పుడైతే నిలబడ్డాడో అప్పుడు శిశుపాలుడు విషపూరితమైన నవ్వు నవ్వి, నువ్వు కోపగిస్తే ఎంత, అనుకరిస్తే ఎంత అన్నాడు. అప్పుడు కూడా కృష్ణుడు భక్తి ఎలా ఉందంటే చిరునవ్వునంటే, ఆ చిరునవ్వుతో ఒక్కసారి చక్రాన్ని స్మరించాడు. చేతికి చక్రం వచ్చింది. ఆ సుదర్శన చక్రాన్ని నమస్కారం చేసుకోవాలి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. అటువంటి సుదర్శనాన్ని పట్టుకున్నాడు. ఇక్కడ సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విష ప్రాణ వినాశి విష్ణో. అటువంటి దివ్యమైనటువంటి సహస్రార ప్రభాతుల్యమైనటువంటి చక్రం సదాహం శరణం ప్రపంచే. అటువంటి సుదర్శన చక్రం చేతికి వచ్చింది. మనసా చిత్తయచక్రం దైత్యవర్గ నిషూదనం ఏతస్మిన్నేవ కాలే చక్రే హస్తగతే సతే. చేతిలో ఆ సుదర్శనం ధరించట్టున్నాడు. నేను వీళ్ళమ్మకి మాట ఇచ్చాను, అపరాధ శతం క్షామ్యం మాతురస్యైవ యాచనే. వాళ్ళమ్మ యాచిస్తే సహించే వరకు సహిస్తానన్నాను. ఇప్పుడు హద్దు దాటిపోయాడు. ఎందుకంటే శతాపరాధాలు చేశాడు అంటే 100 అపరాధాలు అంటాం మనం, అనంత అపరాధాలు కూడా అర్థం చెప్పుకోవచ్చు కదా. దత్తమ్మయ యాచితంచ కాని పూర్ణాని వార్తివాహ. అప్పుడు భిక్ష పెట్టేది గాయువుని భిక్ష, దానికి ఇంతవరకు గడువు పెట్టాడు. ఇప్పుడు ఆ గడువు దాటిపోయింది, వీడు పూర్ణమైపోయాడు. అధునా వధిష్యామి పశ్యతాంగో మహిషిక. మీరందరూ చూస్తూ ఉండగా ఇతన్ని సంహరిస్తాను చూడండి అన్నాడు. అంటే ఒక చక్రవర్తిగా అందరి ముందు పరాక్రమాన్ని ప్రకటిస్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన చేతి నుంచి సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. కానీ అది రివ్వున వెళ్ళి శిశుపాలుడి యొక్క కంఠాన్ని ఖండింపజేసింది. శిశుపాలుడి తల కింద పడింది. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తూ ఉండగా శిశుపాలుడి యొక్క జీవుడు జ్యోతి రూపంలో వెలికి వచ్చి కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి కృష్ణుడిలా ఎక్కిపోయాడు. అది కృష్ణుడు చూపించిన ఒక అద్భుతమైన కార్యక్రమం, చాలా ఆశ్చర్యకరమైన అంశం. ధర్మరాజాలు వెలుగుపడ్డారు, భీష్మద్రోణాలు నమస్కారం చేసుకున్నారు. దుర్యోధనుడికి మెరుపు వేసినట్టు కానీ అర్థం కాలేదు. కొందరు ఉన్నట్ట, ఇదిగో జ్యోతుడు చూసారా అంటే ఒక్కొక్కప్పుడు అది రమ తగ్గుతుంది వెళ్ళి అంటే ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడికి ఆయన ఎవరికి ఏది ఇచ్చాడో పుచ్చుకున్న వాడికి ఇచ్చిన ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఆ తర్వాత మహాసార్వభౌముడిగా ధర్మరాజు పట్టాభిషేకం జరుగుతుంది. ఇదివరకు ఇంద్రప్రస్థ రాజ్యానికి పట్టాభిషేకం జరిగాడు. ఇప్పుడు సార్వభౌముడిగా అఖండ భూమండలానికి చక్రవర్తిగా యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడవుతున్నాడు. యుధిష్ఠిర స్మరణ చాలా గొప్పగా ఉంటాడు. అందులో ప్రస్తుత కాలంలో పాండవుల్ని మనం అత్యంత మహిమాన్వితమైన మహాక్షత్రం దగ్గర స్మరించుకుంటే ధర్మరక్షణ,
కృష్ణానుగ్రహం లభిస్తుంది అనే భావంతో మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ యజ్ఞ భావంతోనే చెప్పడం జరుగుతుంది. అందుకే ధర్మరాజు పట్టాభిషేకం ఈ ఘట్టం కూడా చాలా మహిమాన్వితమైనటువంటి ఘట్టం. యోగ్యులు కూర్చుని వినగలిగేటువంటి గొప్ప ఘట్టం, యోగ్యులు మాత్రమే వినేటటువంటి ఘట్టం కూడా అటువంటి దివ్య ఘట్టం. ఎందుకంటే యుధిష్ఠిరుడు సామాన్యుడు కాదు. ఆయన పేరు యుధిష్ఠిర శకం వర్తించింది చాలా కాలం. పెద్దలు చాలా మంది విషయం యుధిష్ఠిర శకం, శకకర్త యుధిష్ఠిరుడు మహానుభావుడు. ఆయన స్మరణ మాత్రం చేతనే ధర్మం వర్ధిల్లుతుంది. అందుకే ఒకే ఇంద్రుడు 5 రూపాలతో పాండవులు అయ్యారనేది ఒక రహస్య గాథ. 5 రూపాలు కృష్ణుడు, ఇంద్రుడు ముల్లోకాలు రక్షించేవాడు. ముల్లోకాలు రక్షించే ఇంద్రుణ్ణి ఎప్పుడు కనిపెట్టుకుంటూ తద్వారా లోకరక్షణ చేసేవాడు ఉపేంద్రుడు. అదే కృష్ణ పరమాత్మ. ఇది ఒక రహస్యమైన అంశం. ఇంద్రుడు ముల్లోకాలు రక్షిస్తాడు. అది ఇంద్ర స్మరణ చేతనే అనావృష్టి మొదలైన దోషాలు పోయి సరైన వృష్టి క్షేమం కలుగుతాయిగా. అటువంటి స్వరూపం పాండవులు. అందులో ధర్మరాజు. ఇందులో ప్రధానంగా ఇంద్ర తేజంతో పాటు 5 దేవతలు తేజిస్తున్నది అని చాలా మంది తెలిసిన అంశమే. అది వాళ్ళ దేవత స్వరూపులు. వారిని నమస్కరిస్తే ఆ దేవతలు నమస్కరించట్లేదు. అదే భారతదేశంలో పాండవుల ఆలయం ఉంది, అమ్మ ద్రౌపది ఆలయం ఉన్నది. నాకు ఇవాళ కొంత మిత్రులు చెప్పారు, ఇక్కడికి కొద్ది దూరంలో ధర్మరాజు ఆలయం ఉంది. అలాగే ఇదే చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల ద్రౌపది ఆలయాలు ఉన్నాయి. వాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి. కొంతకాలం క్రితం సింగపూర్ వెళితే అక్కడ ఆలయాన్ని తీసుకెళ్ళారు. ధర్మరాజు ద్రౌపది ఆలయం. ద్రౌపదీదేవి విగ్రహం విశేషించి ధర్మరాజు పట్టాభిషేక మూర్తుంది. మన రామ పట్టాభిషేకం లాగా ధర్మరాజు ద్రౌపది సింహాసనంలో కూర్చుంటారు. మిగిలిన నలుగురు చుట్టూ కూర్చుని పంచాయతీలలో వాళ్ళు సేవిస్తూ ఉంటారు. ఆ మూర్తిని ఒక్కసారి మనం తలుచుకున్నాం. ధర్మరక్షణ జరగాలని భావన చేస్తాం. కృష్ణ పరమాత్మ దగ్గర నుండి చేయించినటువంటి అద్భుతమైనటువంటి పట్టాభిషేకం. ఈ పట్టాభిషేక ఘట్టం చాలా దివ్యంగా జరిగింది. ఆ తర్వాత ఘట్టంలో ప్రధానంగా శిశుపాలుడు వధ జరిగేటప్పుడు కొన్ని ఉత్పాతాలు కనబడ్డాయి. అంతరిక్ష, భౌమ, దివ్య అనబడి 3 రకాల ఉత్పాతాలు, అక్షకునాలు, బుద్ధిమిద్దాలు. వ్యాసంతో ఏకాంతంగా అడుగుతున్నాడు ధర్మరాజు. ఆ ఉత్పాతాలు శిశుపాలుడు పోవడంతోనే పోయాయా, లేకపోతే జరగబోయే ఉత్పాతాలుగా సూచనలా అని అడిగాడు. నాయన రానున్న కాలం భయంకరమైనటువంటిది. ముఖ్యంగా ఇక్కడ నుంచి 13 ఏళ్ల పాటు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఒక్కొక్క రాష్ట్రీయాలు చేసినప్పుడు ఇవి జరుగుతాయని సూచన ఉన్నప్పుడే రాష్ట్రీయాలు జరగవచ్చు. హరిశ్చంద్రుడికి ఈ విధంగా జరిగింది. ఇది ఒక రహస్యమైన అంశం. అలాగే ఇవి జరుగుతాయి కనుక నువ్వు కొంచెం నిగ్రహంతో ఉండు అని వీళ్ళతో చెప్పి అటు నుంచి వెళ్ళి తాను సత్యవతి వాళ్ళతో వ్యాసం చెప్తాడు. రానున్న కాలం మంచిది కాదు కనుక లోకంతో సంబంధం లేకుండా వీళ్ళందరూ నివృత్తి మార్గంలో, యోగ మార్గంలో ఏకాంతమైన అరణ్యాలకు వెళ్ళడం మంచిది అని చెప్పి సత్యవతి మొదలైన వారిని ఆయన దాంతో పాటు తీసుకెళ్తాడు. తల్లి అని సత్యవతి విశేషమైన అంశం. అప్పటి నుంచి మహానుభావుడు ధర్మరాజు అనుకుంటాడట, నేను ఇవాళ నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎవరితోనూ పరుషంగా మాట్లాడాను, పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే కూడదు కాదు అన్ను అవి చేస్తాను, ఇవన్నీ నిర్ణయించుకుంటాడు. ఎవరితో భేదం రానివ్వకుండా నిగ్రహంతో ఉంటాను, ఇవన్నీ నిర్ణయం చేసుకున్నాడు. అలాంటి సమయంలోనే ఈ రాజశ్రీ యాగానికి వచ్చి అసూయాగ్రస్తుడయ్యాడు దుర్యోధనుడు. ఈ ఘటన తెలిసిందే కనుక, ఎంత తెలిసినా తెలియదు చాలా ఉంటుంది కనుక క్లుప్తంగా నేను చెప్పుకోవాలి. కృష్ణుడి దాకా వెళ్ళాలి కనుక ఇక్కడ నుంచి కృష్ణుడు చాలా దూరం వరకు రాడండి. మనకి కృష్ణుడు రానప్పుడే చాలా ఉత్పాతాలు జరిగాయి. అది వేరే విషయం. మొత్తానికి ఆ సమయంలో దుర్యోధనుడు అసూయాగ్రస్తుడు అవుతాడు. అసూయ దేనికి అంటే ధర్మరాజు జరిగిన గౌరవం వల్ల అతనికి అసూయ కలిగింది. ధర్మరాజు దగ్గర సంపద చూసి అసూయ కలిగింది. మరి చక్రవర్తి అయ్యాడు కదా, చక్రవర్తి అవ్వడం వల్ల అసూయ కలిగింది. అంతేగాని ద్రౌపదిని అవ్వడం వల్ల కాదు. ఇప్పటికీ ఆ పిచ్చి కారణం పట్టుకునే వదలబోతులు మాట్లాడుతుంటారు ఇక్కడ. అసలు ఆ మాటకు వస్తే మయసభ మొత్తం యాగం అయిపోయిన తర్వాత మయసభ చూడాలని శకునితో సభ ఉండిపోయి దుర్యోధనుడు ఉండి చూస్తున్నాడు. ఆ సమయంలో ఆ మయసభలో ధర్మరాజు లేదు, ద్రౌపది లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. స్పష్టంగా వ్యాసభాగంలో ఉంది. వాడు వెళ్ళిపోయారు ఇంద్రప్రస్థానం. అక్కడ కొన్ని పనులు చూసుకోవడానికి భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, పరివారం ఉన్నారు. అక్కడ వెళ్ళేటప్పుడు మైసభలు కొన్ని చోట్ల అయోమయపడ్డాడు. ఒక స్ఫటికమైనటువంటి నేల ఉంది, అది సరస్సును పడి పచ్చి పైకెత్తి వెళ్ళాడు. చాలా మంది నవ్వొచ్చిందిగా. అలాగే అక్కడ నవ్వారు కొంతమంది చూసి. అంతే అది నవ్వారు, భీముడు నవ్వాడు, కొంతమంది పరిచారకులు కాస్త నవ్వుకున్నారు. అంతేగా మరి ఇలాంటివి 2-3 ఘట్టాలు జరిగాయి. ఇదే పెద్ద ప్రధాన కారణం కాదు. అది కడుపులో బాధంతా కూడాను ధర్మరాజు యొక్క అభ్యున్నతిని చూసి తట్టుకోలేని తననే. కేవలం అసూయ తప్ప దుర్యోధనుడి దగ్గర మెచ్చుకోదగ్గ గొప్ప గుణములు ఏమీ లేవు తెలుసుకోండి. ఇక్కడ
దాన్ని ఎగదోసేటువంటి పరమ దుర్మార్గులు మిగిలిన ముగ్గురు అంతే. ఇక్కడ వాళ్ళు ఎవరి పట్ల కూడా హీరోయిజం లేదని తెలుసుకోండి. ఇక్కడ ఇది బాగా గ్రహించవలసింది. నేను ఇది ఎప్పటి నుంచో కర్ణుడంటే పెద్ద హీరో భావం చాలా మందికి ఉన్నది. నేను జాగ్రత్తగా కాసింత ఏకాగ్రంగా భారతం చదివినా విన్నా సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ కూడా కర్ణుడిని నాయకుడుగా గణించరు. మహాపురుషుడే, సందేహం లేదు, దేవతాల సంభూతులే. కానీ ఆ దేవతాల సంభూతులు అసురుడిని పుట్టు అసురు శక్తిని ఎగదోశాడు. ఎందుకంటే కృష్ణ సంకల్పం నెరవేరడానికి కారకులైన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. ఆ విధంగా కర్ణుడిని గౌరవించచ్చు కానీ కొన్ని పరాక్రమ అంశములు ఉన్నాయి, లేక కాదు. కానీ ఉత్తమ నాయకుడికి ఉండవలసిన ఏ లక్షణములు కూడా కర్ణుడికి లేవు. కానీ కర్ణుడిని నాయకుడిగా చూపిస్తూ భారతాన్ని అందించదలుచుకుంటే వాళ్ళల్లో అధార్మికమైన అంశములు, రాక్షస లక్షణాలు ఉన్నాయని తెలుసుకోండి. ఎప్పుడు కూడా కర్ణుడికి నాయక లక్షణాలు లేవు. అవి ఎలా లేవు అనేది కొన్నైనా మనం చెప్పుకోవాలి. ఎంత కృష్ణ ప్రధానంగా చెప్పినా కృష్ణుడు తప్పు చేయడని భావం మనకు కలగాలి కనుక కర్ణుడు ఏంటి ఏమిటో కొంత అర్థం చేసుకోవాలి. కర్ణుడు లేని భారతం అన్న మాట ఉంది కదా, నిజమే. కర్ణుడు లేని భారతమా? దుర్యోధనుడు అంత పాపం చేసేవాడు కాదు, అంత పాపం చేసేవాడు కాదు, అంత పాపం చేయించాడు. ఎంత పాపం చేస్తే వంశక్షయం అవుతుందో అంత పాపం చేయించాడు కర్ణుడు. అది తెలుసుకోవాలి. సో చచ్చిపోతానే ప్రయోగం కోసం సిద్ధపడ్డట. వెంటనే కర్ణుడు వాళ్ళు ఆపారు, వద్దొద్దు, ఎందుకంటే మనం చంపాల్సిన వాళ్ళని కాదు, అంత తేలిగ్గా తొందరగా చావాల్సిన వాళ్ళని కావాలి. అదే మనం ఇలా కాదు, మనం వాళ్ళు ఏదైనా చేస్తాం అంటే శకుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు పాండవులు ఏమి చెయ్యవు, వాళ్ళు మహాపరాక్రమవద్దు, వాళ్ళు రాను బాధపడిపోయారు. మరింత చిన్నప్పటి నుంచి వాళ్ళు నాశనం చేస్తామని నేను ప్రయత్నాలు చేయలేదు, ప్రయత్నాలు చేసిన ప్రతిసారి వాళ్ళు గట్టిపడలేదు, పరిశీలించవలేదు. ఇప్పుడు వాళ్ళ పక్కన ఎవరెవరు ఉన్నారనుకున్నావు గట్టుడు. అది ఏదో విధంగా మరొక పన్నాగం, అది నేను పన్నాను. ఎందుకంటే జీవితాన్ని పిలిస్తే ధర్మరాజు వస్తాడు, అప్పుడు మంచి పిలిచి ఎలా వస్తాడు? రాడు. దాన్ని మనం పిలవాల్సిన పద్ధతి కదా. కాబట్టి ధృతరాష్ట్రుడు పిలిచేయడానికి పిలిపించాలి. ఎవరి చేత గౌరవం పంపించాలంటే అందరికీ గౌరవనీయుడైనటువంటి విదురుడి చేత పంపించాలి. ఇది ప్రణాళిక. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవలసింది, దయచేసి వినది ఏమిటంటే ధర్మరాజు ద్యూత ప్రియుడు అనే మాట ఎక్కడైనా వింటే అది తప్పు అని గుర్తుపెట్టుకోండి. తెలుగులో భారతాన్ని రచించిన పెద్దలు పొరపాటు ఒక చోట అక్షక్రీడారతుడు అని ఒక చిన్న మాట రాశారు. అది పెద్ద దోషం అయిపోయింది. రచించిన నన్నయ్య గారి పాపం అది ఇంత పెడదోడు వస్తుంది అనుకోలేదు, అది మహానుభావుడు. కానీ భారత మూలంలో ఎక్కడా కూడా ధర్మరాజు ద్యూత ప్రియుడని కానీ వ్యసనపరుడు కానీ ఒక్క మాట లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధర్మరాజు జీవితం 100కి 100 పరిపూర్ణమైన ధర్మపూర్తిన వ్యక్తిత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. అదే కృష్ణుడు ఆ పక్షాన్ని ఉన్నాడు. ధర్మరాజు ఎక్కడా లోపం లేదు. చాలా జాగ్రత్తగా చదివితే అర్థం, జాగ్రత్తగా అక్కర్లే, అటెంటివ్గా చదివితే పెద్ద పరిశోధనలు రీసెర్చ్లు చేయక్కర్లేదు, ఉన్నది సరిగ్గా చదివితే చాలు. అదే పోయింది మనకి. పైగా ఎక్కడ కీలకమైన అంశాలు ఉంటాయో అదేం కది ప్రభావమో అనువాదంలో లాగేసారు, తీసేశారు, లేనిపోయి కల్పన చేశారు. దానివల్ల ఒక్క మాట చాలు క్యారెక్టర్ అంతా దెబ్బతీయడానికి. విదురుడు చెప్తారు పంపిస్తారు ఇక్కడ. పైగా అక్కడికి వెళ్ళగానే ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఎలా అప్రోచ్ అవుతారు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళగానే ధృతరాష్ట్రుడు ఏమైనా బాగున్నారా, భోజనం చేశారా అనగానే దుర్యోధనుడు కోపం వస్తుంది. భోజనం చేశారా, తిన్నారా, ఇదే ప్రశ్న నీకు మరొకటి లేదా? అటువైపు మన శత్రువు అంత పెరిగిపోతూ ఉంటే తినడం పడుకోవడం ఇదేనా నా పని అన్నాడు. ఏమైంది నాయన? ఏదో పాండవులు ఎంత గొప్పగా చేశారు తెలుసా, రాష్ట్రం చూశాక ఎంత అవమానం జరిగిపోయింది, నాకు ఏం పట్టనట్లేదు. మన వాడు ఒకడు జాతి అంత ఎదిగిపోతుంటే సహించడం రాజధర్మం కాదు. కనుక ఈ సంపద అంతా మనం తీసుకోవాలి, యుద్ధం చేసేనా తీసుకోవాలి. ఇప్పుడు యుద్ధాల దాకా ఎందుకు నాయనా అంటే యుద్ధం చేసి తీసుకోవడం రాజధర్మం. యుద్ధం వల్ల కాకపోతే పన్నాగం పన్నైనా తీసుకోవాలి. ఇక్కడ ఇది బాధ. అంటే నాకు ఎన్ని అవమానం జరిగే నీకు తెలీదా అంటూ లేనిపోని కూడా కల్పన చేశారు. ఆ లేనిపోనివి దుర్యోధనుడు చెప్పేటప్పుడే నన్ను చూసి ద్రౌపది నప్పింది అని చెప్పాడు. అంటే అబద్ధం ఆడాడు అనమాట. ఆ దుర్యోధనుడు చెప్పిన మాట పట్టుకుని తర్వాత వాళ్ళు రాసేసుకున్నాడు మొత్తం కూడా ఇక్కడ. కానీ అంతకు ముందు మయసభలో దుర్యోధనుడు ఉన్నప్పుడు ఏం జరిగిందో వ్యాసుడు రాసేది మాత్రం చదవలేదు. ఆ సమయంలో ద్రౌపది లేదు అని స్పష్టంగా రాశాడు. ధర్మరాజు కూడా లేడు, పట్టపుడు అని ఆవిడ మహారాజు ఆయన ఉడుగురు తిరుగుతూ ఉంటారా, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడే మొత్తానికి శకుని కుటుంబ యోగం ప్రకారంగా విదురుడు వెళ్ళి పిలిచాడు. అప్పుడే ధర్మరాజు నిన్న కాక మొన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఎవరితో వాదించడం పెద్దవాళ్ళు లేదని చెప్పను అనుకున్నవాడు కనుక విదురుడితో మాట్లాడాడు. అయినా జీవితం కలహకారణం. చూడండి, ధర్మరాజు చెప్పిన ఈ సూక్తులు కానీ బాగా తీసుకెళ్ళి వ్యాప్తి చేస్తే లోకంలో వ్యసనాలను మనం పోగొట్టుకోవచ్చు అని చెప్పింది.
ద్యూతే క్షత్త కలహో విద్యతేన ఓవైద్యూతం రోచయే ఉద్యమాన. తెలివైన వాడు ఎవరైనా ద్యూతాన్ని సమర్థిస్తాడు చెప్పు, ద్యూతం కలహవాడి పైగా నియమితులు వాడు రావడం ఏమిటి అంటే నా రాజమర్యాద ప్రకారంగా సుహృద్యూతం అని ఉంటుంది. సుహృద్యూతం అంటే బంధువులు మిత్రులు కలిసి ద్యూతం చేయడం. అది పిలుస్తున్నది మీ కథనాన్ని రావడం దోషం కాదు అని చెప్పడం. అప్పుడే అనుకుంటాడు కనుక ఎక్కువ వాదించడం అని అప్పుడు ధర్మరాజు సమ్మతించి వెళ్ళడం. ఇది అద్యూత విధానం. అక్కడ ఎక్కువ నేను చెప్పట్లేదు అంటే కృష్ణుడు లేడుగా, అది చెప్పట్లేదు. కానీ కృష్ణుడు లేడా, ఎక్కడ ఉంటాడో చెప్తాం. మొత్తానికి జీవితం జరిగింది, పందాలు జరిగాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పణం వండేటట్టు చేసిన వాడు శకుని. ఒక్క పందెం కూడా ధర్మరాజు వండలేదు. అది వేసేటప్పుడు మామయ్య ఇంటి పెడుతున్నా నీవి పెట్టు అన్నాడు శకుని. ఆయన ఏం పెట్టలేదు ధర్మరాజు తెలుసుకోండి. ధర్మరాజు మౌనంగా ఉన్నాడు. నువ్వు ఇంటి పెట్టు అని వేశాడు. ఒక్క పాచికి కూడా ధర్మరాజు వేయలేదు, వేసినంత శకుని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ధర్మరాజు పణం పెట్టాడు. ఏం పణం పెట్టినంత శకుని చెప్పి అతను చేయించి వేస్తూ ఉన్నాడు. మంచలతోనే కథంతా సాగింది. మరి దుర్మార్గుడు గుడ్డిరాజు వాడి సమర్థన ఎలా ఉంది? కింజితం ఇది అంటున్నాడు. కింజితం ఎవరికి గెలిచాడు తన వాళ్ళు గెలిచారు. ఆనందపడిపోతున్నాడు దుర్మార్గుడు. ఇలా జరుగుతుంది సభ అంతా కూడా. కానీ మధ్యలో లేచి విదురుడు చెప్పిన మాట మొత్తం కూడా అరణ్యంలో జరిగింది. ఇక్కడ అలాంటి పరిస్థితి మొత్తానికి చివరికి ద్రౌపదీదేవిని దాసిగా ప్రవేశింపజేశారు. దుర్మార్గుడిని దుశ్శాసనం తీసుకొచ్చాడు. శనైర్వాచాథ రజస్వలాస్మి ఏకంచవాసో మమ బంధ బుద్ధే సవాగ్నేతుం నారసింహార్య. దుశ్శాసనం జుట్టుపట్టు లాక్కు వస్తూ ఉంటే ద్రౌపదిలో ఓరి మంద బుద్ధి రజస్వని ఏకవస్త్రను ఇలా ఉన్న నన్ను సభలోకి ఈడ్చుకొస్తావా? తప్పు. అటు ఉంటే నువ్వు ఏకవస్త్రంతో ఉన్నా వివస్త్రంగా ఉన్నా సరే సభలోకి రావాల్సిందన్నమాట. పాపాత్ముడు అంత భయంకరంగా సభలోకి ఈడ్చుకుని తీసుకురాగానే మొత్తం సభ కనిపించింది. ఆ సమయంలో యుధిష్ఠిరుడు మౌనాన్ని ఆశ్రయించాడు. అప్పుడు ద్రౌపది ఆడుతున్న మాటలు చూడాలి. ధర్మసుతుడు ఎప్పుడు ధర్మంలోనే ఉంటాడు, మహాత్ముడు, సందేహం లేదు. ద్రౌపది ఆడి మాట్లాడు ఒక్క మాట కూడా ధర్మరాజుపై ఆమె నిందగా ఒక్క మాట ఆడలేదు. అది ఆవిడ యొక్క మహాత్మ గొప్పతనం. ఆ ధర్మమే ఆమెను రక్షించింది. ఇది పెద్ద రహస్యం. ధర్మరాజు ధర్మము తప్పడు అని ప్రగాఢమైన విశ్వాసం కలిగిన పతివ్రత అమ్మ ద్రౌపది. ధర్మ సూక్ష్మం తెలిసినటువంటి నిపుణుడైనటువంటి ధర్మరాజులో నాకు పరమాణు మాత్రమేనా దోషం చూడను. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది ద్రౌపది వ్యక్తిత్వం. ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్య వాచాపి భక్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం నగుణాన్ని సృజ్య. ఆయన గుణములు చాలా ఉన్నాయి. అలా గుణాలే చెప్తాను కానీ పరమాణు అంతా కూడా నేను దోషం చూడను. అసలు వీరు దాసుల ఒక ముందు నన్ను ఒడ్డారా, నన్ను ఒడ్డిన తర్వాత దాసులు అయ్యారా? ఏమిటి విషయం చెప్పండి. అది ముందు తాను ఓడి నన్ను పడం పెట్టాడా, నన్ను పడం పెట్టిన తర్వాత తాను ఓడాడా? ఇది చెప్పబడుతుంది. దీనికి సమాధానం చెప్పకుండానే దుశ్శాసనుడు దాసి దాసి అంటూ భయంకరంగా అరుస్తున్నాడు సభలో. ఆ సమయంలో భీష్ముడు ధర్మ సూక్ష్మాన్ని చెప్తాడు. ఇది సూక్ష్మమైన ధర్మమ్మ, అలా నిర్ణయించేది కాదు. అదిగో అందుకే మౌనం వహించేది ధర్మరాజు. అందుకే మౌనం వహిస్తుంది సభ. కావాలంటే మీ ఆయన అడిగి ఆయన చెప్తాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం అనగానే భీముడికి మహాపాపం వచ్చిందండి. నిగ్రహించుకున్నాడు. అక్కడ ఆయన కూడా ఈ సమయంలో మాట్లాడేది లేదు అని తెలిసి ధర్మశాస్త్రం ప్రకారంగా. అందుకు వెంటనే అక్కడ ఉన్నటువంటి సహదేవుడితో ఒక మాట్లాడాడు. అగ్నిని తీసుకురా, ఈ చేతులు తగలబెడతాను. దీన్ని చాలా మంది అనువాదంలో ఏం చేశారంటే చేతులు తీసుకురా ధర్మరాజు చేతులు, అగ్ని తీసుకురా ధర్మరాజు చేతులు తగలబెడతాను అనువాదం చేశారు. కొన్ని ప్రమాదాలు ఎలా జరిగాయి చెప్పండి. ఇక్కడ చెప్తున్నది ఇంత జరుగుతున్నా ఏమీ చేయని అసహాయులమైపోయో బాహుబలం ఉన్న బాహులు తిరిగి పనికిరాని పోకుండా పోయి అందుకే అగ్ని తీసుకురా అన్నగారి సమక్షంలో ఈ చేతులు తగలబెట్టుకుంటానన్నాడు భీమసేనుడు. ఈ మాట తెలియక అన్న చేతులు తగలబెడతాను అనువాదం చేశాను. చాలా సంప్రదాయం తెలియకపోవడం వల్ల. కానీ మహాభారతానికి సంస్కృతంలో భాష్యం రచించే నీలకంఠ దీక్షితులు ఇక్కడ చక్కగా భాష్యం రచించారు. బాహుదే సంప్రదక్షామి అనే మాట వద్దే అంటే తమ సన్నిధౌ అని అర్థాన్ని ఆయన ఇచ్చారు. ఇలాంటి సూక్ష్మాలు తెలియక మామూలు నాటకాలలాగా సినిమా స్టోరీలాగా భారతాన్ని చూడరాదు. ఆ కాలం అప్పుడు మర్యాదలు ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ తెలియాలి. అప్పుడు సంప్రదాయాలు లేదు, అవి తెలియకుండా మాట్లాడరాదు. అందుకే కొన్ని సూక్ష్మాలు కనుక ఆ మాట చూపిస్తున్నాం.
ఆ సమయంలో వికర్ణుడు ఆమె మాటకి సమాధానం చెప్పకుండా ఎంతమంది దుర్మార్గం చేస్తున్నారని చెప్పండి నిలదీసేది. అలా వికర్ణుడు మాట్లాడుతూ ఉంటే వాడికి సమాధానం చెప్పడం కర్ణుడు. ఈ కర్ణుడు చేసిన ఘోర పాపం ఏంటో చూడండి. ఆమె వాళ్ళని దాసి కనుకనే ధర్మరాజు ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? దాసులు కనుక మనకు పూర్వంగా ఆమెపై హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆమె వస్త్రాన్ని ఒలిచివేయి విశ్వాసన అన్నాడు. అంటే ఈమె వస్త్రాన్ని ఒలిచివేయమనే మాట ఇచ్చినది కర్ణుడు. గుర్తుపెట్టుకోండి. హిందూ సభలో ఒక మహాపతివ్రత స్త్రీ, అసలు స్త్రీని ఎప్పుడు అవమానించలేదు. అందులో పట్టపుర అనేటువంటి ఆమెను ఒక రాజవనితను హిందూ సభలో వస్త్రాలు ఒలిచి అన్నవాడు కర్ణుడు. స్త్రీని అవమానించిన వాడి కంటే పాపాత్ముడు వరకు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, కర్ణుడి పట్ల సానుభూతి చూపించిన వాళ్ళు ఎలాంటి పాపాత్ములు ఆలోచించి ఒక్క పాపం చాలు కర్ణుడు. అతనికి నాయకత్వ లక్షణాలు ఏమీ లేవనడానికి ఒక్కడి కాదు. ద్రౌపది వస్త్రాలు ఒలిచి వేయమని చెప్పిన వాడు. అంతేకాదు 5 పతులు కలిగిన దాని కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరినైనా 6వ వాడిగా స్వీకరించారు. అది కూడా ఎవరు నిన్ను మళ్ళీ పందెంలో పడ్డారో అటువంటి మగాన్ని ఎంచుకో. అదిగో మా రాజరాజు ఉన్నాడే, వాడి తోడ ఖాళీ ఉందన్నట్టండి. ఇంత పాపాత్మక మాట్లాడిన వాడు ఎవడు? కర్ణుడు. లేకపోతే వస్త్రాలు ఒలిచి వేయాలనేటువంటి ఆలోచన దుశ్శాసనుడు కూడా రాలేదు. ఆలోచన కలిగించిన వాడు కర్ణుడు. ఇలాంటివి ఎన్నున్నాయో కర్ణుడిలో. ఎక్కడ కూడా బలపరాక్రమంతో చివరి వరకు నిలబడలేదు. మధ్యలో పలాయనమే ఆయన మాత్రం తెలుసుకుంటాడు. కేవలం తల్లి దగ్గర నుంచి వేరుపడ్డాడన్న ఒక సానుభూతి, ఏవో 2, 3 దానాలు చేసేయడని వితరణ కూడా తప్ప ఆయనలో హీరోయిజం లక్షణాలు ఏమీ లేవు. ఈ మాట అన్నాడు, చాలా మంది కోపం వచ్చింది. కానీ ఇప్పుడు చెప్పండి కలవిని, ఇలాంటి కర్ణుల్ని దుర్యోధనుల్ని గౌరవిస్తే స్త్రీలను అవమానించే పురుష జాతి పెరుగుతారు తెలుసుకోండి. ఇక్కడ అలాంటి నిన్న కాకమన్న ఒక అమాయకమైన స్త్రీ జాతిని అవమానపరిచినటువంటి వారు ఉన్నారు అంటే కర్ణుడు దుర్యోధనుని మెచ్చుకునే వారు ఉండడం వల్లే ఉన్నారు తెలుసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీని అవమానించడం కంటే మహాపాపం లేదు. రామాయణ భారతాలు 2 స్త్రీలను అవమానించిన వారికి పుట్టగతులు ఉండవని చెప్పడానికి పుట్టిన 2 మహా ఇతిహాసాలు. కృష్ణ పరమాత్ముడు అంత కోపం ఏంటంటే ఎంత కాదు, యుద్ధం జరగాల్సిందే, యుద్ధంలో వాళ్ళు మరణించాల్సిందని ఎందుకు అన్నాడు అంటే కర్ణుడు చేసినటువంటి ప్రణాపాలు, దానివల్ల సభలో ఒక మహాసాధ్వికి జరిగిన భయంకరమైన అవమానం. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది తెలుస్తూ ఉన్నా దుర్యోధనుడి కర్ణుడిని హీరోలు చేశారంటే అలాంటి వాళ్ళని చూసి చప్పట్లు కొట్టింది జాతి అంటే కలిసి సమూహ పాపం ఎంత చేసిందో ఆలోచించారు. ఎటువంటి భయంకరమైన మాట్లాడాడు. ఆ మాటలు వింటూ కొత్త రక్తం ఉడికిపోతుంది ఎవరికైనా. అలా ఉడికింది మహానుభావుడైనటువంటి భీముడికి. అది అంటున్నాడు, అనేకులు చూచుచుండన్ మదోధురుడై ద్రౌపది నిట్లు చేసిన కథ దుశ్శాసనం లోక భీకర లీలను మధించి తద్విపుల వక్షస్థైన రక్తోగనిక్షణ ముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించు ఉగ్రాకృతి ఉన్నాడు భీముడు. నన్నయ్య గారి రచనలు సౌందర్యం పరిశీలించాడు. ఇక్కడ ఉగ్రాకృతి మధ్యలో చూపించాడు. అంతేకాదు ఆ దుర్మార్గుడు తోడ చూపిస్తాడు. బాబా పైగా పంచె పైకెత్తి ఆ తోడ చూపించాడు కూర్చోాలి ద్రౌపది. అది చూడగానే ఉడికిపోయి మహానుభావుడు మళ్ళీ అంటున్నాడు ఇక్కడ, దారుని రాజ్య సంపద మదంబున కోమని కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున ఉండగ విచ్చిన యుద్ధురాత్మ దుర్వారమదీయ బాహుబలి వర్తిత చండ గదా విఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్రరాంగణంబున. అప్పుడు ప్రతిజ్ఞలు పెట్టాడు. ఇది భీముడిని అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. జుట్టు పట్టి లాగినటువంటి ఈ పాపాత్ముడు, వస్త్రాలు ఉంచడానికి సిద్ధపడ్డ ఈ పాపాత్ముడిని గుండె చీల్చి నెత్తులు తాగుతానని ప్రతిజ్ఞ పెట్టాడు భీమసేన. అందరూ వింటూ ఉండగానే చేశాడు. అందరూ వింటూ ఉండగా చేసిన ప్రతిజ్ఞని రాజధర్మం ప్రకారం పాటించాడు కనుక ఆయన యుద్ధంలో అధర్మం లేదు. ప్రతిజ్ఞాపాలన రాజధర్మం. అందరి ముందు చేశాడా లేదా? ఇలా చేసినందుకు ఇలా చేస్తాడు, అప్పుడే సమాధానం చెప్పాలి వాడు. అది రెండవది, తొడ పగల కడతాడని ప్రతిజ్ఞ పెట్టాడు. అది గదాయుద్ధంలో తొడ పగల కట్టకూడదు అంటే ప్రతిజ్ఞ చేసేటప్పుడే ఉంటుంది. అక్కడ నియమాలు చూసి చేసేది కాదు, పాపానికి శిక్ష, అది ప్రతిజ్ఞ. అలాగే తెగిన వీడి తల నా కాళ్ళతో తంతానన్నాడు. ఆయన చేసే ప్రతిజ్ఞ అవే పాటించాడు తెలియదు. కానీ భీముల్లో అధర్మం బతకడానికి లేదు. ఇది కూడా గమనించవలసిన అంశం. 5 ధర్మం ఉంటుంది. ఈ విధంగా ప్రతిజ్ఞ పెట్టాడు ఇక్కడ. ఆ సమయంలో అకుష్యమానే వసనే ద్రౌపద్య
వస్త్రాలు లాగుతూ ఉంటే వీళ్ళు దాసులయ్యారంటే ఏమి చెయ్యలేక ధర్మానికి కట్టుబడి పరాక్రమవంతులై కూడా తలంచుకుంటే క్షణంలో అక్కడ ఉన్న వారిని నశింపజేయగలిగిన సమర్థులై కూడా ఏమీ చెయ్యలేని విధంగా ఉంటే ఆ ద్రౌపది గమనించింది. చూసారా, తనవారైన వారు కూడా రక్షించలేని పరిస్థితి. అర్జునుడి గాంధీవం, భీముడి గద ఏమీ కాపాడలేకపోయి తను రక్షించేటటువంటి కట్టని కోట లాంటి 5 పదులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మహానుభావులైన భీష్మద్రోణాలను కూడా మౌనం వ్యక్తి పరిస్థితి. ఎవ్వరు నీవారైన వారు కూడా రక్షించలేని పరిస్థితుల్లో ఎవరు రక్షిస్తారు? ఎవడు అసలైన రక్షకుడు? అరే వీరు రక్షిస్తారు, వారు రక్షిస్తారు నమ్ముకుని తెచ్చుకున్నటువంటి తనదైన బలం కూడా ఏమీ చేతకాని వారిగా కూర్చుంటే ఘోరమైన అవమానం జరుగుతుంటే రక్షించేదెవరు? వెంటనే స్ఫురించింది తల్లికి. చింతితో హరిహి ఆ నారాయణ స్మరణ చేసేసిన ఒక్కసారి గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీధర ప్రియ. ఒక్కసారి స్వామి పిలిచింది, హే గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీధర ప్రియ కౌరవై పరిభూత మాం కిం న జానాసి కేశవ. ఈ కౌరవుల చేత అనే మాటలో ఇక్కడ ధార్తరాష్ట్రం చేస్తున్న అవమానం, కురువంశంలో చెందిన గొప్పవారు కూడా చూస్తూ ఏమీ చేయలేకుండా ఉండిన స్థితి. వీరందరి చేత అవమానింపబడుతున్న నా విషయం నీకు తెలియదా కేశవ? హే నాథ, హే రమానాథ వ్రజనాథాద్యనాశన కౌరవార్ణవమగ్నామాం ఉద్ధరస్వజనాథన. కౌరవులనే సముద్రంలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించు. కృష్ణ కృష్ణ మహాయోగిని విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద గురుమధ్యే వసీరతం. కృష్ణ 2 మార్లు కృష్ణనామం పలికింది. ఏ మహాయోగి, యోగి అంటేనే అనిర్వచనీయమైన శక్తి సంపన్నుడు. కృష్ణ పరమాత్మ మహాయోగ శక్తి సంపన్నుడు. అది నువ్వు ఏదైనా చేయగలవు. ఎక్కడ నువ్వు పలుకుతున్నా నేను అక్కడ లేను కదా అనడానికి అవకాశం లేకుండా అంటుందండి ఈ మాటలు. మహాయోగి ఒకటి, ఏదైనా చేయగలిగిన వాడు. విశ్వాత్మన్, విశ్వమే రూపముగా కలిగిన వాడు కనుక సర్వవ్యాపకుడు. విశ్వభావన, విశ్వాన్ని కలిగించిన వాడు. నాకున్న ఒక అర్హత ఒక్కటే, ప్రపన్న నేను శరణు వేరేనయ్యా స్వామి, నన్ను రక్షించు అనగానే కృష్ణో గహ్వరితో భవత్ త్యక్త్వా శయ్యాసనం పద్యా కృపాళు కృపయాభ్యగాత్. అప్పుడు శయ్యపైన చేస్తున్న కృష్ణ పరమాత్మ ద్వారకలో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. సర్వవ్యాపకుడైన పరమాత్మయే కృష్ణుడిగా ఒక చోట ఉన్నాడు. అది గొప్ప రహస్యం కృష్ణావతారంలో ఉన్న విశేషం. ఒక చోట ఒక నామరూపాలతో ఉన్నప్పటికీ తన సర్వవ్యాపకమైన పరమాత్మ లక్షణాలు ఏ ఇబ్బంది లేకుండా ప్రవర్తించాడు. కృష్ణావతారంలో విశేషం. అందుకని వెంటనే లేచి జరుగుతున్న ఘోరాన్ని గ్రహించి అనుగ్రహించడం అని. కృష్ణంచ విష్ణుంచ హరిన్నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞశేని. యాజ్ఞశేని అంటే యజ్ఞమును ఉద్భవించినటువంటి ఆ తల్లి ద్రౌపదీదేవి కృష్ణుని స్తుతించింది. ఎవడా కృష్ణుడు? విష్ణు హరి నరనారాయణాదులతో ఉన్నటువంటి ఆయనకి నమస్కరిస్తే తతస్తు ధర్మోత్తరితో మహాత్మా సమావృణోత్వై వివిధై శుభస్త్రై. ధర్మమే అంతరముగా కలిగిన కృష్ణుడు. గొప్ప మాట అక్కడ. ధర్మ హృదయుడు, ధర్మం తెలిసినవాడు. అందుకే నానారాగ విరాగాని వసనాన్యథవే ప్రభో ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలన. ద్రౌపది చేసిన ధర్మానికి సంతోషించి ఆమె ధర్మాన్ని వస్త్రాలుగా అందించాడు కృష్ణ పరమాత్మ. ఇది గొప్ప మాట. ఆమె ధర్మాన్ని భక్తిని అనుగ్రహించాడు. ఎందుకంటే అంత సభలో కూడా, ఇంత వేదనాభరితమైన స్థితిలో కూడా తన పతిని ఒక్క పల్లెత్తు మాత్రం లేదని ద్రౌపది. అది ప్రవర్తన. పైగా ధర్మం ఏమిటనే అడిగింది. అందుకే అంటాడు భీష్ముడు, అమ్మా నువ్వు అన్నమాట నాకు చాలా నచ్చింది. ఒక్కసారి నువ్వు కోపగించుకుంటే వీళ్ళందరూ తగ్గబడేవారు. ఇందులో ఏ ఒక్కడు పరాక్రమించి లేచినా నీ పతుల్లో వీళ్ళెవరు మిగలరు. విగ్రహంతో ఉన్నారే అదే గొప్పతనం. ఇది భీష్ముడు ఏం తెలుసుకోవాల్సింది అక్కడ. అది గొప్పతనం. అంటే మీరు కానీ నిరూపిస్తే జరుగుతుంది సుమా అని చెప్పడం ఇక్కడ. అలాంటిది నువ్వు ధర్మబద్ధంగా ఇలా మాట్లాడేదే అది గొప్ప విషయం చెప్పాడు. ఆ ధర్మానికి సంతోషించే కృష్ణ పరమాత్మ అనుగ్రహం. దీన్ని బట్టి సర్వవ్యాపకుడుగానే కృష్ణుడు భారతంలో కూడా మనం గోచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి కృష్ణుడు భారతంలో వసుదేవుడి కొడుకే కాదు, సర్వవ్యాపకుడైన పరమాత్మ. వాసుదేవ, వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు. అది అన్ని చోట్ల వసిస్తాడు కనుక ఈ మొదలు విన్నాడు.
యదా వాససాంకాసి సభా మధ్య సమాజిత. ఆమె ఎలాంటి వస్త్రము ధరించిందో అలాంటి వస్త్రములే పలు వర్ణాలతో అనుగ్రహించాడే. చర్చకుడు దుశ్శాసనుడు కింద పడిపోయాడు. బాధించేవాడు అలసిపోవలసిందే కానీ అనుగ్రహించేవాడు అలసిపోడు. దయ చూపిస్తూనే ఉంటాడు ఇక్కడ. అది స్వామి యొక్క దయ. అటువంటి దయని చూపించాడు ఇక్కడ. దానితో అటు తర్వాత విషయం మనకు తెలిసినదే. ద్రౌపదీదేవి యొక్క కర్మనిష్ఠకి చూసి బాధపడి విదురుడు మొదలైనటువంటి వారు వాడిన మాటలు, దాంతో గాంధారి భయపడి వచ్చి అపస్కులాలు కనబడుతూ ఉన్నాయి మనకు అరిష్టములు అని చెప్పడం. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అప్పుడు భయపడ్డాడు, ప్రమాదం ఏమో. ఆ తర్వాత అప్పుడు వరములు ఇవ్వడం, ఆ వరములను అనుసరించి పదులు విడిపడడం, ఆ తర్వాత వాళ్ళ పునర్జూతానికి రావడం. ఆ జూత నియమం ప్రకారంగా మొత్తం ఎన్నో మన వనవాసం అజ్ఞాతవాస నియమాలు అవి దాపురించాయి. వారు అటుపై అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యవాస అజ్ఞాతవాస నియమాలను అనుసరిస్తూ అరణ్యవాసానికి బయలుదేరారు పాండవులు. ఆ బయలుదేరినప్పుడు మహానుభావుడు ధర్మరాజు ఏ విధంగా వెళ్ళాడు అంటే ధర్మానికి కట్టుబడి ద్రౌపదితో సహా వెళ్ళాడు. అక్కడ వనవాస సమయంలో కొంతకాలానికి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. సర్వం శ్రీకృష్ణ చరణారంగా స్వస్తి.